ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. నా మాట బాగానే వినపడుతుందా? పర్వాలేదా? శ్రీమద్భాగవతం మధుర భక్తితో కూడినటువంటి ఒక అద్భుత గ్రంథం. పరమాత్ముడిని ఎవరు ఏ మార్గంలో కొలిచినా ఆయన అనుగ్రహం పొందుతారు. ఈ మార్గాల్లో 9 రకాల భక్తి మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి శ్రవణం. ఇప్పుడు మీరు చేస్తున్నది శ్రవణం అనగా ఎవరైనా మహాత్ములు మీ ఇళ్లల్లో కూర్చుని లేక ప్రవచన మంటపాల్లో కూర్చుని భగవత్ కథలు చెబుతూ ఉంటే శ్రద్ధగా చెవులు రెక్కించి వినడం, అన్నీ మరిచిపోయి భగవల్ లీలలు వినడం మొదటి భక్తి. భక్తులలో చాలా గొప్పది వినడమే అన్నారు. అసలు వినడం అనేది నేర్చుకుంటే ఆ వ్యక్తి తొందరగా తరిస్తాడు. అందుకే పెద్దల దగ్గర ఎక్కువ మాట్లాడకుండా వాళ్ళ ద్వారా వినాలి, అతి ప్రసంగం చేయకూడదు. అందులో మొదటిది ఏమిటనమాట శ్రవణం. రెండవది కీర్తనము, స్తుతించుట, పొగడ్డం. ఆ పొగడ్డం 2 రకాలు. మధురమైన కంఠంతో పాడడం, కంఠమాధుర్యం లేకపోయినా ఏదో కనీసం కృష్ణ గోవింద అనుకోవడం, ఆ లీలల్ని వర్ణించడం అనమాట. వర్ణన చేయటం, పొగడుట, పాడుట, ఇవన్నీ కీర్తనలోకి వస్తాయి. మూడవది స్మరణ. ఈ స్మరణ మంత్ర జపంలోకి వస్తుంది. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః, ఇలా ఏదో ఒక మంత్రం కానీ, లేదా మంత్రానుష్ఠానం చెయ్యలేమనుకున్నప్పుడు గోవింద, మాధవ, కేశవ అని కానీ నామము లేక మంత్రము పదే పదే పైకి లేక లోపల ఉచ్చరించడం స్మరణ. కొందరు పైకి అంటారు, చీటికి వాటికి తింటున్నా తిరుగుతున్న గోవింద అని. కొందరు లోపల లోపలే గోవింద, వాసుదేవ, శివ ఏదో వారికి తోచిన ఒక నామాన్ని ఉచ్చరిస్తారు. ఆ తర్వాతది పాదసేవనం. ఈ పాదసేవనం దగ్గరే అనుమానం చాలామందికి. లక్ష్మీదేవి అంటే అదృష్టవంతురాలు కాబట్టి స్వామివారి పాదాలు రోజు ఒత్తుతోంది, అప్పుడప్పుడైనా మనబోటి వాళ్ళకి అవకాశం ఇస్తోంది. కానీ ఈ కలియుగ మానవులకి భగవంతుడిని డైరెక్ట్గా పట్టుకోవడం కష్టం కనుక ఆయన పాదసేవ ఎలా చేయాలి? అందుకని గురుపాదసేవయే హరిపాదసేవ, భగవద్భక్తుల పాదసేవయే భగవత్పాదసేవ. అందువల్ల పాదసేవ అనే శబ్దం వరకు ఎక్కడ భగవద్భక్తుల పాదసేవ, గురుసేవ అని గ్రహించాలి. ఆ తర్వాతది అర్చనం, పూజ. దాదాపుగా ఈ మధ్యకాలంలో అందరూ మళ్ళీ పూర్వంలాగా ఇళ్లలో ఒక పూజా మందిరం పెట్టుకుని ఆ పూజా మందిరంలో దేవతల విగ్రహాలు మొదలైనవి పెట్టి షోడశ ఉపచారాలతో, అందులో ముఖ్యంగా పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము మొదలైనవి సమర్పించి భగవంతుడిని తమకి తోచిన రీతిలో అర్చన చేసుకుంటున్నారు. అర్చన కూడా మళ్ళీ 2 రకాలు, మానసికము లేక ఆంతరికము. బాహ్యార్చన. బాహ్యార్చన అనగా విగ్రహం పెట్టడం, దీపం వెలిగించడం, పుష్పం, గంధం ఇవన్నీ సమర్పించడం బాహ్యార్చన. లోపల లోపల మనస్సులో ఏమి చేసినా పరమాత్మని అర్చన కింద భావించడం మానసికార్చన. ఇది కొంచెం కష్టం అనుకోండి, అంత తేలిక కాదు. శంకరాచార్యులు వారు ఏమని చెప్పారు? యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవ ఆరాధనం. నేను ఏమి చేసినా అది నీ ఆరాధనే అన్నాడు ఆయన. అనగా నిద్రపోతున్నట్ట, అది సమాధి అనుకోమన్నాడు. కాళ్ళతో తిరుగుతున్నాను, అది ప్రదక్షిణ అనుకో. స్తోత్రాణి సర్వాగిరహ. గిరహ అంటే మాటలు, గీహి అంటే ఒక మాట, గిరహ అంటే ఎక్కువ మాటలు. మాకు ఉదయం నుంచి రాత్రి నిద్రపోయేలోపు ఎన్నో మాటలు మాట్లాడే అలవాటు ఉందండి. అలా తెగవాగుతూ ఉంటాం. ఈ వాగిన వాగుళ్ళన్నీ నీ స్తోత్రముల కింద భావించు అన్నాడు ఆయన. అందువల్ల పడవ దగ్గరికి వెళ్ళినా ఇది పడవండి, పాతకాల పడవండి, లంగర్ వేశారండి, ఇక్కడ రైలు ఉందండి, గూడ్స్ ఉందండి, ఏదో ఒకటి మాట్లాడుతుంటాం. ఈ మాటలు కూడా
స్తోత్రాలట. స్తోత్రాన్ని సర్వాగిరహ. ఈ విధంగా చిట్ట చివరిగా ఉన్నాడు. యత్ యత్ కర్మ కరోమి, ఏ ఏ పనులను చేస్తున్నానో, ఏది అఖిలం విడిచిపెట్టకుండా, కొరత లేకుండా అన్ని పనులు చేస్తున్నాం కదా, ఈ పనులన్నీ తవ ఆరాధనం, నీవే అనుకోమన్నాడు. ఈ విధమైన మానసికార్చన కూడా కొందరు చేస్తారు. అది కొంచెం కష్టం అనుకోండి. బాహ్యార్చన కనపడుతుంది, మానసికార్చన కనపడదు. ఇక తర్వాతది వందనం, నమస్కారం. భగవద్భక్తులకి, భగవంతుడు ఉన్నటువంటి భాగవతం వంటి గ్రంథాలకి, భగవద్రూపాలకి నమస్కారం చేసుకోవడం. ఇక్కడ వినయమే కనపడుతుంది. ఎంత గొప్పవాడైనా అహంకారాన్ని, మమకారాన్ని జయించలేడు. ఏదో మీలాంటి వాళ్ళని పక్కన పెట్టండి, మీరు అన్నింటినీ జయించారు మహాత్ములు. కాబట్టే ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేయగలుగుతున్నారు. సోమవారం నాడు ఉపన్యాసానికి వచ్చారంటే ఎంతకంటే గొప్పవాళ్ళు ఎవరు ఉంటారు? ఉద్యోగాలు చేసుకుంటూ సోమవారం నాడు సాయంత్రం 5:30-6 గంటల మధ్యలో ప్రవచనానికి ఇంత దూరం, పైగా బ్రిస్టల్లో వచ్చారంటే, ఏదో లండన్లో వచ్చారంటే అర్థం ఉంది, ఇంకో చోట వచ్చారంటే అర్థం ఉంది, ఇక్కడికి కూడా వచ్చారంటే అమ్మో మీరు సామాన్యులు కాదు. అంచేత మీరు అహంకారం, మమకారాలని వాటిని కొంతవరకు జయించారు, కానీ సాధారణంగా జయించలేం. అలాంటి వాళ్ళు కూడా భగవంతుడు కనపడినప్పుడు, పెద్దలు కనపడినప్పుడు వినయంగా నమస్కరిస్తే అప్పుడు వాళ్ళ దోషాలు పోతాయి. ఆ నమస్కారం కూడా హృదయమునకు చేర్చి నమస్కరించుట, లేదా శిరస్యంజలి మాధాయ్య అంటాడు వాల్మీకి. ఇలా నుదుటికి 2 చేతులు జోడించి నమస్కరించడం, ఇలా నెత్తి మీద చేతులు పెట్టుకోవడం, ఈ విధమైన నమస్కారం కూడా ఒక గొప్ప భక్తి అన్నమాట. తర్వాత ఇది దాస్యము, అనగా పనివాడు ఇంట్లో పని చేయడానికి ఒక సర్వెంట్ ఎలా ఉంటాడో, దాసుడు ఎలా పని చేస్తాడో అలా పని చేయటం. దేవుడికి దాస్యం ఎలా చేస్తాం అంటే దేవాలయాలు తుడవడం. ఇప్పుడు మా గుడి బడి సభ్యులు అంతా చేస్తున్న పని, దేవాలయాలు తుడుస్తున్నారు, అభిషేకాలు చేస్తున్నారు, చెత్తా చెదారం తీస్తున్నారు. అలాగే ఎక్కడైనా భోజనాలు పెట్టాక ఆకులు తీయటం చాలా గొప్ప మంచి పని అండోయి. అన్నం పెట్టడం కంటే కూడా ఆకు తీసిన వాడికి ఎక్కువ ఫలితం. దానికి ఉదాహరణగా శ్రీకృష్ణ పరమాత్మ ఒక చమత్కారం చేసి చూపించాడు. రాజసూయ యాగం జరుగుతోంది, ఆ తర్వాత అశ్వమేధ యాగము జరిగింది పాండవుల ద్వారా. ఈ యాగంలో వచ్చిన వాళ్ళు అసంఖ్యాకంగా భోంచేశారు, చాలామందికి భోజనం పెట్టారు పాండవులు. భోజనం అయ్యాక ఎవరు ఆకులు వాళ్ళు పట్టుకుపోతున్నారు, వాళ్ళే తీసి పక్కన పారేస్తున్నారు. అప్పుడు కృష్ణుడు వచ్చి నడువుకి తువ్వాలు గట్టిగా బిగించి కట్టుకుని, పైన కండు ఏం చేస్తారు కింద పడిపోకుండా నడువుకి బిగించి కట్టుకుని, ఈ ఎంగిలాకులన్నీ మీరు తీయద్దు, భోజనం చేసి వెళ్ళిపోండి, అది బాధ్యత నాది అని తీశాడు. ఇది నా ఆజ్ఞ అనడం వల్ల వాళ్ళంతా కూడా కృష్ణుడికి వదిలేరు. శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయముగా ఎంగిలాకులు ఎత్తుతూ ఉంటే భీముడికి కంగారు వచ్చి, ఇదేమిటి నువ్వు ఎత్తుతున్నావు, మేము ఎంతమంది ఉన్నాం, పనివాళ్ళు ఉన్నారు కదా అంటే, నాయన పనివాళ్ళు తీస్తే పుణ్యం పనివాళ్ళకి పోతుంది, అన్నం తిన్నవాళ్ళు ఆకు తాము ఎత్తుకుంటే ఆ పుణ్యం అంతా అన్నదానం చేసిన వాడికి రాకుండా వాళ్ళకే వస్తుందట, అన్నదానం చేసిన ఫలితం ఉండదు. అందుకే పూర్వం మన ఇంట్లో ఎవరికైనా అన్నం పెట్టాక ఆకు మాత్రం తీయనిచ్చేవారు కాదు, అది ఇంట్లో వాళ్ళు చెయ్యాలి, లేదా ఆ ఇంటి పని వాడు చెయ్యాలి, బయట ఎవడో క్యాటరింగ్ వాడు తీయకూడదు. అందువల్ల నేనే తీస్తున్నాను కానీ అప్పుడు కంగారు పడి వాళ్లే తీసి పాండవులు తమ బంధువుల్ని ఈ ఆకులు తీయడానికి నియమించారు. ఎందుకంటే ఎల్లవేళల వాళ్ళు ఆకులు తీస్తూ కూర్చుంటే అక్కడ యజ్ఞం ఎలా చేస్తారు, అందుకని బంధుగణమునకు ఈ పని అప్పగించారు. ఎవరాకులు వాళ్ళు తీయకూడదు. అందువల్ల పరివాళ్ళని తాము డబ్బిచ్చైనా నియమించాలి, లేదా బంధువులనైనా నియమించాలి, ఎవరాకులు వాళ్ళు తీయకుండా చేశారు. ఆకులు ఎత్తడం అనేది చాలా గొప్ప పని కనుక అదొక దాస్యం, భగవంతుడికి దాస్యం చేయటం అంటే అదే. రెండవది ఆలయాలు తుడవడం. ఇక మూడవది మహాత్ముల పాదధూళి శిరస్సును ధరించటం. ఈ విధంగా భగవంతునికి దాస్యం చెయ్యాలి. ఆ తర్వాత అది సఖ్యం, స్నేహం చెయ్యాలి పరమాత్మతో. అర్జునుడు కృష్ణుడితో స్నేహం చేశాడు. కలియుగంలో అర్జునుడు కృష్ణుడు ఈ బంధంలాగా భగవంతుడితో బంధం కష్టం కనుక భగవద్భక్తులతో స్నేహం చేయమన్నారు. మీరంతా భాగవతోత్తములు, మీరంతా ఒక గుంపుగా ఏర్పడి ఒకరితో ఒకరు స్నేహం చేస్తూ మంచి పనులు చేసేటప్పుడల్లా ఒక గుంపుగా ఏర్పడి ఆదివారం శనివారం ఒకసారి కలుసుకుంటూ ఉండి కాస్త ప్రార్థనలు చేసుకుంటూ స్తోత్రాలు వినిపించుకుంటూ ఒకరికొకరు భోజనాలు పెట్టుకుంటూ ఉంటే ఇది కూడా భగవంతునితో స్నేహం వంటిదే.
అందుకనే సత్సంగం కలియుగంలో చాలా ఉపయోగం. నాకేంటి నా మాట నాకే వినపట్లేదు, మీకు కనపడుతుందా? ఎందుకో మైక్ లాగట్లేదేమో అనిపించింది. ఇది కాదు, స్పీకరే దూరంగా ఉన్నట్టుంది. ఇక ఆఖరిది ఆత్మనివేదనం, తనను తాను సమర్పించుకొనుట. నాది అన్నది లేదు, నా సమస్తం నీదే అని పరమాత్మకి సమర్పించటం. ఇవి 9 రకాల భక్తి మార్గాలు. ఒక్కసారి మొత్తం అవన్నీ ఏమిటో తెలుసుకుందాం. శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఇది నవవిధ భక్తి మార్గాలు అన్నమాట. శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. వీటిల్లో ఎవరెవరు ఏ భక్తి మార్గాన్ని అవలంబించారు? శ్రీ విష్ణో శ్రవణే పరీక్షిదభవత్. పరీక్షిత్ అనేవాడు శుకుడి ద్వారా భాగవతం విన్నాడు, తరించాడు. వైయాసకి కీర్తనే, సుఖయోగేంద్రుడు భగవత్కథని వర్ణించి చెప్పాడు, కీర్తించాడు, ఆయన మోక్షం పొందాడు. ప్రహ్లాద స్మరణే, ప్రహ్లాదుడు నిరంతరం స్మరించాడు, తరించాడు. తదంఘ్రి భజనే లక్ష్మీ, రోజు పాదాలొత్తి సేవ చేసింది లక్ష్మీదేవి, తరించింది. పృథు పూజనే, పృథు చక్రవర్తి రోజు పూజించాడు, ఆయన తరించాడు. అక్రూరస్తవనే, అక్రూరుడు రోజు ఆయన్ని స్తుతించాడు. ముఖ్యంగా అక్రూర దండకం ఓ రోజు మీకు చెబుతాను, అద్భుతమైన స్తోత్రం అది. స్తోత్రం చేసి దండకం చదివి అక్రూరుడు తరించాడు. తథా కపిపతిర్దాస్యేచ, ఆంజనేయ స్వామి వారు దాస్యం చేశాడు, తరించాడు. సఖ్యేర్జున, అర్జునుడు స్నేహం చేసి తరించాడు. సర్వస్యాత్మ నివేదనే బలిరభూత్ కైవల్యమేషాం పదం. సర్వసమర్పణ చేసి వచ్చినవాడు విష్ణు అని తెలిసిన గురువుగారు వద్దు దానం చెయ్యొద్దని చెప్పినా వినిపించుకోకుండా పూర్తిగా దానము చేసి బలిచక్రవర్తి తన సర్వసమర్పణతో తాను తరించాడు. ఈ విధంగా 9 విధములైనటువంటి భక్తి మార్గములతో జీవులు ఎంతోమంది తరించారు. ఈ అందరి భక్తి ఒకెత్తైతే ప్రేమ భక్తి కలిగిన గోపికలు అందరికంటే ఉత్కృష్ట భక్తి కలిగిన వాడు. భాగవతంలో మధుర భక్తి, ప్రేమ భక్తి కేవలం గోపికలది మాత్రమే. గోపికలు పైకేమో ఏమీ చదువుకోనట్టు కనబడతారు. ఏదో పాలు పితుక్కుంటూ ఆ పాలని కాచి తోడు పెట్టి పెరుగు చేసి వెన్న చిలికి ఆ తర్వాత ఇంట్లో వంట పనులు చేసుకుంటూ ఉన్నట్టుగా కనపడతారు. కానీ వాళ్ళకంటే జ్ఞానం కలిగిన వాడు మరొకరు లేరు. అందుకే వాళ్ళ భక్తి చాలా గొప్పది పొమ్మన్నారు. ఈ ప్రపంచంలో అందరికంటే ఉత్తమమైన భక్తి ఎవరిది అంటే శ్రీకృష్ణుడు భాగవతంలో గోపికల భక్తికి మించిన భక్తి మరొకటి లేదు పొమ్మన్నాడు ఆయన. రుక్మిణీదేవి కంటే, అక్రూరుడి కంటే, నారదాదుల భక్తి కంటే, ఎంతోమంది మహానుభావులైన భాగవతోత్తముల తపస్సు కంటే గోపికల భక్తి గొప్పది. కారణం వాళ్ళు సంపూర్ణ శరణాగతి పొందిన అమాయక భక్తురాండ్రు. అందుకనే భాగవతం అంతా ఒకెత్తు, ఒక్క రాసక్రీడలు ఒక ఎత్తు పొమ్మన్నారు. శ్రీకృష్ణుడంటే మనస వాచ కర్మణా నమ్మినటువంటి వాడు. శ్రీకృష్ణుడు రాసక్రీడలు ఆడుతున్న సమయానికి అంటే ఆనందంతో వారితో నృత్యం చేసి యమునా తీరంలో విహరించిన సమయాన్ని రాసక్రీడా సమయం అంట. రాస అంటే ఆనందము అని. రసో వై సహా, మనకి వేదం ఏం చెబుతున్నది? భగవంతుడు ఆనందస్వరూపుడు, సహా అతడు రసహ వై ఆనందస్వరూపుడు. రసము అంటే ఆనందం, ఆనందస్వరూపుడు. ఈ రసమునకు సంబంధించిన క్రీడ కనుక ఆనంద క్రీడ కనుక రాసక్రీడ అన్నారు. ఆ సమయానికి కరెక్ట్గా 7 ఏళ్ళు ఆయనకి. ఆ తర్వాత 7 ఏళ్ళు పూర్తయ్యేలోపు గోవర్ధన పర్వతం ఎత్తాడు. గోవర్ధన పర్వతానికి ముందు జరిగింది. ఎంత గొప్పదో అద్భుతమైన క్రీడతో అండి. అంటే 7 ఏళ్ల కుర్రవాడితో వాళ్ళు ఆయన పరమాత్మని గ్రహించి బ్రహ్మానంద భరితులై క్రీడించగలిగారు. ఆ వచ్చినటువంటి గోపికల్లో
50 ఏళ్ల వాళ్ళు, 40 ఏళ్ల వాళ్ళు, 30 ఏళ్ల వాళ్ళు, 25 ఏళ్ల వాళ్ళు, 16 ఏళ్ల వాళ్ళు ఉన్నారు. అంటే వయోభేదం లేకుండా. పోనీ వీరంతా శ్రీకృష్ణుణ్ణి ఏదో కేవలం లౌకికమైనటువంటి కామవాంఛతో పూజించారా? లేదు, ఆయన సర్వాంతర్యామిని గ్రహించారు. అందుకే ఈ క్రీడ చాలా గొప్పది. వల్లభాచార్యుల వంటి వారు ఈ రాసక్రీడల్ని మనస్సులో చూసి ఆనందించారు. సుఖయోగీంద్రుడు చూచి ఆనందించాడు. ఓసారి శరత్కాలం వచ్చింది. శరత్కాలం అంటే ఆశ్వీజము కార్తీకము. ఇది ఎందుకు లాగటం లేదు నాకు. శరత్కాలం అనగా ఆశ్వీజ కార్తీక మాసాల్లో ఉండేటటువంటి పూర్ణిమ కాలం. ఈ 2 నెలల్ని శరదృతువు అంటారు. శరదృతువు చాలా గొప్పదండి, అద్భుతమైన కాలం. పూర్వకాలంలో ఋతువులు సక్రమంగా నడిచే రోజుల్లో వర్షాకాలంలో వర్షాలు కురిసేవి, వేసవకాలంలో ఎండలు వచ్చేవి, శరత్కాలంలో ఇక ఆకాశంలో మబ్బులు లేకుండా తెల్ల మబ్బులు వచ్చేవి, అనంతరం మంచి పిండి వెన్నెలు వచ్చేది. ఆ సమయంలో విహరించేవారు పూర్వం. ఇప్పుడు అసలు ఏమీ లేవు. ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రపంచంలో 2 ఋతువులు, వేసవి, మండు వేసవి, సమ్మర్, సూపర్ సమ్మర్. ఇక్కడ కూడా అంతా మారిపోయింది వాతావరణం. లేకపోతే ఒకప్పుడు ఇక్కడికి వస్తే చలికి వణిగిపోయేవాడు, క్రమక్రమంగా మారిపోతుంది. ఇక్కడ ఒక తమాషా అనుకోండి, ఇదో పిచ్చి వాతావరణం. కానీ మీలాంటి పుణ్యాత్ముల వల్ల భవిష్యత్తులో బాగుపడుతుందని కోరుకుందాం. కానీ చాలా చోట్ల చూస్తే, ముఖ్యంగా భారతదేశం అంటే ఆ ప్రాంతాల్లో చూడండి 2 అనమాట. ఎప్పుడు చూసినా వేసవి లేక మండు వేసవి అనమాట. లేకపోతే శ్రావణ మాసంలోనేమో చెమట్లు కారిపోయి మొన్న 25వ శతావధానంలో అడిరిపోయాను నేను. అసలు ఎలా చేసామో ఇప్పుడు కూడా నాకు ఆశ్చర్యమే. అదేమో షెడ్డు, పక్కన ఎండ, భయంకరంగా చెమట్లు కారిపోయి బుద్ధి స్తంభించిపోయి ఇంక శతావధానం చేయలేనేమో, నా బుర్రలా అయిపోయింది ఏమిటి అనిపించింది. మళ్ళీ ఆ కాశీ విశ్వనాథుడు ఏదో రకంగా ధారణాశక్తి ఇచ్చాడు కాబట్టి అయిపోయింది అనుకోండి. ఎప్పుడు కూడా భయం వేస్తుంది తలుచుకుంటే. అంత అద్భుతమైన కార్యక్రమంలో వాతావరణం మాత్రం చాలా భయంకరంగా ఉన్న, చూడలేకపోతున్నాం అన్నమాట. వాడ అందులో ఏసీ లేకపోతే అసలు ఉండలేకపోతున్నాం. ఈ పిచ్చి జనాలకి తెలియక గురువుగారు ఏదో ఏసీ రూముల్లో కూర్చుని పురాణం చెబుతారు అనుకుంటారు. మీకు తెలుస్తోంది ఎక్కడ ఏసీ, ఎక్కడ చూసినా షెడ్యూల్లో ఓపెన్ చేయాలి. ఎక్కడ అవధానాలు పెట్టినా ఎక్కడో కొన్ని చోట్ల పెడితే బయటే చెమట్లు కక్కుకుంటూ నానాయాత్ర పడిపోతూ వస్తున్నాం. ఆఖరికి పోనీ ఇంగ్లాండ్ అయినా సుఖంగా ప్రయాణం చేసి వద్దామంటే దిక్కుమాలి ఇండిగో ఫ్లైటు 4 గంటల సేపు నానాయాతన, నడుం పీకేసి 2 రోజుల పాటు ఈ నడుం నొప్పి ఇంకా తగ్గలేదు. అంటే నన్ను భగవంతుడు బాగా పరీక్షించాడు. అందువల్ల ఈసారి ఎవరన్నా అడిగినప్పుడు చెప్పండి, గురువుగారు ఏం దర్జాగా ప్రయాణం చేసి రాలేదు, రాత్రి 12ంటికి బయలుదేరారు, 1 గంట ఇంచుమించుగా 1 గంట కల్లా ఎయిర్పోర్ట్కి వచ్చారు, 4 దాకా ఎయిర్పోర్ట్లో అలాగే కూర్చొని ఉన్నారు, ఎకానమీ క్లాసులో ఇండిగోలో ఎక్కారు, ఆ తర్వాత కూడా కర్మయోగం వల్ల 5F సీట్ వచ్చింది, ఆ సీట్ ఏమో స్తంభించిపోయింది, మోకాళ్ళు ఇలా చాపడానికి లేవు. వాడు అదేదో దిక్కుమాలను రొట్టి పెట్టాడు. ఆ రొట్టి వాసన చూస్తే ఎలా ఉందంటే పూర్వం మాంధాతకాలం నాటి రొట్టి లాంటి అదో రకమైన వాసన. అదేం పచ్చి వాసనం, అసలు చూస్తే హడలు. సరే బయట ఎలాగో తినలేము అనుకోండి, కనీసం పండు పెడతాడంటే ఏమీ లేదు పొమ్మన్నాడు వాడు. నో సర్వీస్, నిల్ సర్వీస్ అన్నాడు. ఆ తర్వాత దోహాలో దిగాం, మళ్ళీ 8 గంటల దాకా మొహాలు కడుక్కున్నాం. సరే వాడు నయ్యం కాస్త మంచి సీట్ అది. ఎక్కిన తర్వాత చక్కగా అదేదో పుచ్చకాయ ముక్కలు, ఏదో పెచ్చకాయ ముక్కలు పెట్టాడు. ఆకులు ఇక్కడే కనబడుతున్నాయి. ఇలాంటి ఆకులన్నీ పట్టుకొచ్చి గడ్డి పెట్టాడు అనమాట. జైన్ మీల్ అని రాశారు కనుక మంచి ఆకులన్నీ పట్టుకొచ్చి పెట్టాడు. ఈ ఆకులు ఒక డబ్బా మనం పట్టుకెడితే సరిపోయేది. సరే అందువల్ల ఎందుకు చెప్తానంటే ఊరికే సరదా కోసం కాకుండా, చాలామంది ప్రజలు ఏమనుకుంటారంటే గురువులు అంటే ఏదో భోగాలు అనుభవిస్తూ ఉంటారు అనుకుంటారు. ఏ భోగాలు లేవు. మాతో పోలిస్తే మీరే హాయిగా భోగాలు అనుభవిస్తూ ఉంటారు. వీళ్ళకి ఎందుకని, ఏది పెడితే తినలేరు కదా, తిన్నా పడదు. ఇప్పుడు వచ్చింది ఇప్పుడు చిన్నప్పటి నుంచి మరీ రకరకాలైన నియమనిష్టలతో కూడిన ఆహారానికి అలవాటు పడిపోవడం వల్ల ఆఖరికి ద్రాక్షారసంలో పులుపు వస్తే కూడా గొంతుకుపోతుంది. అన్ని సమస్యలు ఉంటాయమ్మా మాకు. ఏమంటే మీకేమో హాయిగా మీరు ఎక్కడ పడితే అక్కడ అందరితో కలిసి ఎంజాయ్ చేస్తూ ఒకళ్ళు ఎంగిళ్ళు ఒకళ్ళు పీక్కు తినొచ్చు, ఒకరితో ఒకళ్ళు చేతులు పట్టుకోవచ్చు. మాకు కుదరదే. కాబట్టి శీత కష్టాలు శీతవి, పీత కష్టాలు పీతవి. గురుస్థానంలో ఉన్నందుకు దేవతానుగ్రహం తప్ప జీవులకు మాత్రం ఏ భోగాలు ఉండవు. అందువల్ల ఇప్పుడు శరత్కాలం
కాస్త నయమేమో అనిపిస్తోంది ఇంగ్లాండ్లో, కానీ అక్కడ అసలు శరత్కాలం పూర్వకాలం చాలా బాగుండేది. మంచి అద్భుతమైనటువంటి వెన్నెల, ఆ వెన్నెలలో బయట విహరిస్తూ ఉంటే పాటలు బాగా వచ్చేవి. అందుకనే పూర్వం చంద్రుడి మీద వచ్చినని పాటలు ఎవడమే తెలియవు. సూర్యుడి మీద పాపం రెండో మూడో ఉంటాయి అంతే. ఆయన ఎవ్వరూ తలుచుకోవట్లేదు, ఓ దండం పెట్టి వదిలేస్తున్నారు. కానీ చంద్రుడి మీద చూడండి, వెన్నెలలోనే వేడి ఏలను అని పాటలు, ఓ నెలరాజా అని పాట, ఎన్ని పాటలు, ఎన్ని వేల పాటలైనా చంద్రుడి మీదే పాడతారు. అటువంటి శరత్కాలం ఒకప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు 7వ ఏడులో అడుగు పెట్టినప్పుడు వచ్చింది. ఆ పూట కృష్ణుడు ఇల్లు విడిచిపెట్టి బృందావనంలో యమునా నదీ తీరంలో ఉన్న ఒక ప్రాంతానికి వచ్చాడు. బృందావనం అంటే ఇప్పుడు కనపడుతున్న ఈ కాస్తా కస్సమా, మధురా బృందావనం అంతా 12,96 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన స్థలం. 12 పొడుగు, 8 వెడల్పు, 1296 మైళ్ళు అండి. చదరపు మైళ్ళు, స్క్వేర్ మైల్స్, రెక్టాంగులర్ షేప్ అయ్యాది. అటువంటి భయంకరమైన కేకారణ్యం జనారణ్యం అయిపోయింది. ఇప్పుడు జనాలు పెరిగిపోయారు. ఆ అరణ్యంలో శ్రీకృష్ణుడు సరిగ్గా కార్తీక పూర్ణిమ నాడు, ఎక్కువ మంది పెద్దలు శరత్కాలంలో కార్తీక పూర్ణిమ అని అన్నారు. అటువంటి పూర్ణిమ నాడు ఇంచుమించుగా సూర్యుడు అస్తమించి చంద్రుడు ఉదయిస్తున్న సమయంలో మురళి వాయించాడు. ఆ మురళి పరమ మనోహరమైనటువంటిది. శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాడు మురళికని వాయిస్తూ ఉంటే ఆ మాధుర్యానికి చెట్లన్నీ అలా కదిలిపోయాయి. ఆకులు కూడా ఆనందంతో పులకించి అలా గాలి వీచాయి. యమునా తరంగాలు గగురుకున్నాయిటండోయ్. యమునా నది యొక్క కెరటాలు మెల్లిమెల్లిగా కదులుతూ ఉంటే చూడడానికి ఎలా ఉందో తెలుసా? శరీరంలో వెంట్రుకలు నెక్కబడుచుకుంటే ఎలా ఉంటుంది అలా ఉంది. రోమాంచమైందనమాట. ఈ మధ్యన ఏదో గూస్ బంప్స్ అంటున్నారు, ఏమిటో వాయిదారు ఇంగ్లీష్ అదేంటో. అంటే బహుశా బాతులకు కూడా ఏకలు పైకి లేస్తాయేమో, కానీ సంస్కృతంలో రోమాంచము, తెలుగులో గగురుపాటు అంటారనమాట. యమున కూడా గగురుక్కుందిట. ఇంకా పాములు కూడా అలా పడగలు విప్పి హాయిగా ఆడుతున్నాయి. పరమ ఆహ్లాదకరమైన వాతావరణం. ఆ వాతావరణంలో కృష్ణుడు అలా పాడుతూనే ఉన్నాడు. సరిగ్గా అప్పుడే పాలు పితుకుతోంది ఒక ఆవిడ. పాలు పితకడం మానేసి పరుగు పరుగులు వచ్చేసింది. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కృష్ణుడు ఉన్న చోటికి రావడానికి 12.5 మైళ్ళ దూరం. అంత దూరం 5-6 నిమిషములలో పరుగు పరుగున నడిచి వచ్చింది ఆవిడ. అది పరుగు పెట్టిందా నడిచిందో కానీ మహావేగంగా వచ్చేసింది. ఒక ఆవిడ అన్నం అప్పుడే వండుతోంది, వదిలిపోయి పరిగెత్తుకొచ్చింది. ఆవులను గోశాలలో కట్టడానికి వెళ్ళిన ఆవిడ అది వదిలి పరిగెత్తుకొచ్చింది. ఇలా తాము చేస్తున్న పనులు మాని స్నానం చేస్తున్న వాళ్ళు మధ్యలో విడిచిపెట్టి, భర్తలకి పాదాలు ఒత్తుతున్నవారు డామన కాళ్ళు మంచం మీద పారవేసి, యజ్ఞం చేస్తున్నవాడు యజ్ఞం విడిచిపెట్టి, పిల్లలకి పాలు పోస్తున్నవారు ఆ పనులు విడిచిపెట్టి, అన్ని పనులు విడిచిపెట్టి, వర్షాకాలములో నది మహావేగంగా ప్రయాణించి సముద్రంలోకి ఎలా వెళ్ళిపోతుందో అలా కృష్ణ పరమాత్ముడిని ఒక సముద్రం దగ్గరికి వీళ్ళంతా వచ్చేశారు. శ్రీకృష్ణుడు చుట్టూ మండలాకారంగా చేరిపోయారు. ఆయన మధ్యలో ఉన్నాడు. చుట్టూ ఒక మండలంలో ఎలా ఉంటారో అలా ఉన్నారు. తేలిగ్గా చెప్పాలంటే తామర పువ్వు ఉంది, తామర పువ్వు చుట్టూతో రేకుల్లాగా వాళ్ళు ఉన్నారట. మధ్యలో దుద్దు ఉంటుందే, ఆ దుద్దు వలె కర్ణిక వలె కృష్ణ పరమాత్మ ఉన్నాడు. అందరూ వచ్చి పరవశత్వంతో కృష్ణ కృష్ణ అని వాళ్ళు పాడుతున్నారు. ఈయన మురళి వాయిస్తున్నాడు. చిత్రం ఏమిటి, ఆయన ఏ రాగంలో మురళి వాయిస్తున్నాడో ఆ రాగంలోనే కృష్ణాన్ని పాడుతున్నారండి వాళ్ళు. కొంతమంది గొంతులు కలుపుతారు. ఈయనేమో రాధే రాధే అంటే రాధే రాధే అని పెద్ద అరుపులు వస్తారు. ఈ దెబ్బకి కృష్ణుడు కాదు కదా, అందరం పారిపోతాం, బిల్డింగులు కూడా విరిగిపోతాయి. కొంతమంది పాడితే రాళ్ళు కరిగి నీళ్ళు అవుతాయి, కొందరు పాడితే మళ్ళీ ఈ నీళ్లు రాళ్ళు అయిపోతాయి. అలా కాకుండా అందరూ ఒకే విధమైన కంఠస్వరంతో పరమమధురంగా పాడుతున్నారు. కృష్ణుడు అందరినీ రానిచ్చి చుట్టూ తిరుగుతూ ఉంటే టక్కన మురళి ఆపేశాడు. ఆ మురళి ఆపాక అప్పుడు వాళ్ళు కళ్ళు విప్పి చూశారట. అప్పటిదాకా వాళ్ళు అలా అరమోడుపు కన్నులతో ఆడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు కళ్ళు తెరిచి చూస్తే బృందావనంలో భయంకరారణ్యంలో ఉన్నారు. అంటే కనీసం అక్కడికి వచ్చినట్టు కూడా తెలియలేదు. వాళ్ళు దేహభ్రాంతి రవ్వంత కూడా లేకుండా ఉన్నదనమాట. ఎంత కష్టం అండి ఇది. మనం ఎక్కడికి పెడుతున్నామో మనకి తెలియకుండా పోయిందంటే అది ఒక అపూర్వమైనటువంటి సంఘటనే. ఎక్కడో పూర్వకాలంలో మచ్చు మందని ఉండేది. మత్తు కాదు, మచ్చు అంటే ఒక బూడిద. అడవుల్లో మూలికలతోటి
ఓ భస్మం తయారు చేసేవారు. ఆ భస్మం వీపు మీద చల్లితే వాడు వశమే వెళ్ళిపోతాడనమాట. కోయివాడ దగ్గర అలా ఉండేవి. మా చిన్నప్పుడు కూడా ఒక ఇంటికి వచ్చి ఒక కోయావిడ పైన అలా బూడి జల్లగానే ఆ భస్మానికి మెళ్ళలోని గొలుసులు ఇచ్చేసి కూడా వెళ్ళిపోయింది. మొత్తం బంగారంతో పట్టుకుపోయింది. దాన్ని మచ్చు అంటారు. అందుకే మీరు ఎప్పుడు జగదేక వీరుని కథను ఓ పాత సినిమా ఉంది. ఏమి మంత్రము వేసినావో ఏమి మచ్చును జల్లినావో. చాలామంది తెలియక మత్తు అని పాడుతున్నారు. మత్తు కాదు, అది మచ్చు. మచ్చు అంటే వశీకరణ భస్మం అన్నమాట. అలా మచ్చు ముందు జల్లినప్పుడు తప్ప మిగతా అన్ని వేళల్లోనూ కూడా స్పృహ ఉంటుంది. వీళ్ళకి ఏమొచ్చు లేదు. కృష్ణుడి యొక్క గానం వినబడింది, తమను తాము మరిచిపోయారు, ఆయన ఉన్న చోటుకు వచ్చారు. వచ్చాక చూస్తే అది కేకారణ్యం. ఏమి ఆశ్చర్యం, ఎక్కడో ఇళ్లలో ఉన్నవాళ్ళు ఇక్కడికి ఎలా వచ్చాం, ఇది కదా శ్రీకృష్ణుడి యొక్క గానామృత మహిమ అనుకున్నారు. పోన్లు ఏ వంకతో ఎత్తేనే కృష్ణుడి దగ్గరికి వచ్చామని వాళ్ళు ఆనందపడుతూ ఉంటే, కృష్ణుడు వీళ్ళకి నిజముగా నా మీద గాఢమైన భక్తి ఉందా లేదా పరీక్షించాలి అనిపించింది. అందుకని వెంటనే అన్నాడు, ఇదేమిటర్రా మీరెల్లా ఇక్కడికి వచ్చారు? ఇందాకటిదాకా నేనేదో పాడుకుంటున్నాను, హఠాత్తుగా వచ్చి పడిపోయారు మీరు. పెద్ద వరద వచ్చినప్పుడు నీరు నదిలో చేరినట్లుగా హఠాత్తుగా సెలయేరు కొండల మీద నుంచి కిందకి పడిపోయినట్టుగా నా చుట్టూ వచ్చి చేరిపోయారు. పైగా ఇది రాత్రిపూట. ఇది యమునా నదీ తీరంలో ఉన్న భయంకర అరణ్యం. ఈ అరణ్యంలోకి రాత్రిపూట ఇలా ఆడవాళ్ళు ఒంటరిగా రావచ్చా? వస్తే ప్రమాదం కదా. ఇది యమునా నదీ జల సమేధిత పాదప పల్లవ ప్రసూన దళ విరాజితం బగువనంబు మనంబులు మేరదప్పెనో పొదడటు ఏడ్చు బిడ్డలకు పోయుడు పాలు విడుండు లేగలం వదవులకు నిజేశ్వరుల ముద్దియలార భజింపుడొప్పుగం. ఇది యమునా నదీ జలాల వల్ల బాగా పెరిగినటువంటి బృంద అని పేరు కలిగిన అడవి. బృంద పేరు, వనము అడవి. బృంద అని పేరు కలిగిన అరణ్యం కాబట్టి బృందావనం, బృందారణ్యం అంటారు. ఈ అడవి ఎలా పెరిగింది? యమునా నది ప్రవహిస్తున్నప్పుడు అప్పుడప్పుడు కెరటాల్లోంచి నీళ్లు ఒడ్డుకి తగులుతూ ఉంటాయి. ఆ నీళ్లను పీల్చుకొని యమునా నది జలముల వల్ల సమృద్ధిగా పెరిగిన అడవిది. దట్టమైన అడవి, చెట్లు అల్లుబిల్లుకుని ఉంటాయి, కొన్ని చోట్ల పొదలు కనపడతాయి. ఏ పక్కన చూసినా సింహాలు, పులులు, ఎలుగుబంట్లు, తోడేళ్ళు, నక్కలు, పెద్ద పెద్ద కొండ చిలువలు, పాములు, ఒకటేమిటి అనేక రకాల విషజంతువులు, క్రూర మృగాలకి నిలయం ఈ బృందావనం. ఇటువంటి బృందావనంలోకి రాత్రిపూట నిర్భయంగా వస్తారా? ఎంత పొరపాటిది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మళ్ళీ ఇళ్ళకి పోండి. మీ భర్తల్ని సేవించండి, పాదాలు సేవించండి. పిల్లలు ఏడుస్తున్నారు ఇళ్ళ దగ్గర వదిలేసి రావడం వల్ల, వాళ్ళకి పాలు పోయండి. పాలు పితికి కుండలు వదిలేసి వచ్చినట్టున్నారు, ఆ కుండల్లోకి పిల్లులు మూతి పెట్టకుండా వెళ్ళండి. హాయిగా శుభ్రంగా వెళ్ళి ఆ పాలు కాచండి, వంటలు చెయ్యండి, మీ పనులు మీరు చేసుకోండి. పైకి ఇలా వస్తే మీకు మాత్రం అప్రతిష్ట కదా. మేలా మీకు భయంబు పుట్టదు గదా మీ మందకున్ సింహశార్దూలానేకప ముఖ్యముల్ తిరిగెడిల్ దూరం బులే తెల్తురే ఎలా వచ్చి తిరి నిశా సమయమందిచ్చోట వర్తిల్తురే చాలు జాలు లతాంగులార చనుడా సంప్రీతితో మందకున్. మీకు ఇది న్యాయమా? పైగా మీకు భయం లేదా? సింహాలు, శార్దూలాలు, ఏనుగులు తిరిగి ఈ అడవిలో ఎంత దూరం ఎలా వచ్చారు? పైగా అర్ధరాత్రిది, నిజానికి ఇంకా రాత్రి పూర్తిగా రాలేదు. అయినా ఆయన ఎంత రాత్రి ఎలా వచ్చారు? ఆ రోజుల్లో పెందలాళ్ళి పడుకునేవారండోయి. సాయంత్రం 6-7 అయ్యేసరికల్లా భోజనం చేసి 8 మంచాలు ఎక్కేవారు. తెల్లవారుజామున 3 లేచేవారు. ఇప్పుడు రాత్రి 1 గంట దాకా వాట్సాప్లు చూసుకోవటం, కంప్యూటర్లో కంపు ఉద్యోగం, దాని పేరు కంప్, COMP అని పక్కన చొక్క పెడతాడు, అంటే కంప్ అనమాట. ఆ ఉద్యోగం చేయడం, దాంతో పొద్దున్న ఏం లేస్తాం, 10 లేస్తాం. అందుకని అందరికీ స్థూలకాయాలు వచ్చేస్తున్నాయి. ఏదో అనుభవాలు కనుక మీరు ఇంకా బొజ్జలు రాకుండా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు, కానీ శరీరాలు పాడైపోతున్నాయి ఇప్పుడు కలియుగంలో. తప్పదు, ఇది కలిపి ప్రభావం. కానీ ఆ రోజుల్లో హాయిగా
బ్రాహ్మీ ముహూర్తంలో లేచి పనులు చేసుకునేవారు. అందువల్ల ఈ రాత్రి ఇది కొంచెం ఆలస్యమైన రాత్రి, వెళ్ళండి, మీ పనులు చేసుకోండి అనగానే ఒక్క క్షణం వాళ్ళు నివ్వెరబోయారు. కృష్ణ, అసలు మా అంతటి మేము వచ్చామా ఇక్కడికి? రెండవది, పోనీ నువ్వు మమ్మల్ని పిలవలేదు, అలాగని మేము రాలేదు, మనం ఒప్పందం చేసుకుని రాలేదు. పద్మాకర్ గారి పురాణం అంటే సాయంత్రం 5:30 అని తెలుసు కాబట్టి కనీసం 5:45కైనా వచ్చారు. కానీ ఇక్కడ అసలు రమ్మని నువ్వు అనలేదు, మేము రాలేదు. కేవలము నీ గానామృతం మమ్మల్ని ఆకర్షించింది. నీవు సకల చరాచరాంతర్యామివని మాకు తెలుసు. నీ గానంతో మమ్మల్ని ఇక్కడికి లాక్కొచ్చి ఏమీ ఎరగనట్టుగా ఇక్కడికి వచ్చాక ఎందుకు వచ్చారని అడుగుతావా? ఇదేమి న్యాయం? ఇంకా అప్రతిష్ఠ అంటావు. ఎందుకు అప్రతిష్ఠ? నువ్వు సామాన్యుడివైతే, మేము కాముకులమైతే అప్పుడు అప్రతిష్ఠ. నువ్వు యశోద బిడ్డవు కావని మాకు తెలుసు అన్నారు అంటే వాళ్ళు ఎంత జ్ఞానంతో ఉన్నారో ఆలోచించండి. నీవు యశోద బిడ్డడవే నేరజనేత్ర సమస్త జంతు చేతో విదితాత్మవీసుడవు. నీవు యశోద కొడుకు కావని నీకు తెలుసు, మాకు తెలుసు. పైకి యశోద కొడుకులా కనపడుతున్నావు, కానీ నువ్వు యశోది కొడుకు కాదు. సమస్త జీవుల యొక్క హృదయంలో విహరించే పరమాత్మవి. ఒకానొకప్పుడు ఈ భూమండలంలో దుర్మార్గులు పెరిగిపోతూ ఉంటే, అధర్మం పెచ్చు పెరిగిపోతూ ఉంటే ధర్మ సంస్థాపన చెయ్యమని నారదాది మహర్షులు దేవతలు నిన్ను ప్రార్థించారు. వారి ప్రార్థన అంగీకరించి లోకశ్రేయస్సు కోసం దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయటం కోసమని నువ్వు అవతరించావని మాకు తెలుసు అని వాళ్ళు అక్కడ అన్నారంటే, ఇప్పుడు వాళ్ళ సామాన్యులకు ఎలా భావిస్తామండి? కేవలం ఇంట్లో కూర్చొని వంట చేసుకునేవాళ్ళు. వాళ్ళు ఏదో ఉసిరికాయ పచ్చడి, ఆవకాయ పచ్చడి పెట్టుకుని దోశలు చేసి సాంబార్ చేసి ఇంతేనా? వాళ్ళు చాలా జ్ఞానం కలిగి కూడా ఈ వంట చేస్తున్నారు. వాళ్ళు గొప్పవాళ్ళు అనమాట. అంటే మీలాగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ కూడా గురువు గారి కోసం సాంబార్ వండినట్లుగా ఏదో అప్పుడప్పుడు కొంచెం గట్టిపడినా వాళ్ళు కూడా ఎంత గొప్పవాళ్ళు ఆలోచించండి. దీన్ని బట్టి నాకు ఎన్నోసార్లు 1-2 సార్లు తలుచుకున్నప్పుడల్లా ఆశ్చర్యం కలిగేదనమాట. నువ్వు యశోద కొడుకు కాదు, సమస్త ప్రాణులు హృదయాలలో ఉండే పరమాత్మవి. దుష్ట శిక్షణ కోసం అవతరించామని వాళ్ళు ఆనాడు చెప్పారు ఆ బాలుని చూచి. అందువల్లే గోపికలకున్నంత జ్ఞానం, గోపికలకున్న వైరాగ్యం, గోపికలకున్నంత ప్రేమ, ఆయన మీద వాళ్ళకున్నటువంటి ఆ భక్తి ఇంకెవరికీ లేదనమాట. ప్రభు, నీ శరీరం దివ్యమంగళం, మానవ శరీరం కాదు. అందుకే నీ స్పర్శ పాపాలు తొలగిస్తుంది. నీ దర్శనం పునర్జన్మ లేకుండా చేస్తుంది. నీ వాక్కులు వింటే చెవులకు అనేక శుభాలు చేకూరుతాయి. నీ చుట్టూ కాసేపు అలా కూర్చుంటే అనేక లోకములలో తీర్థయాత్రలు చేసి ప్రదక్షిణ చేసిన పుణ్యం వస్తుంది. అసలు నిన్ను కళ్ళతో చూస్తే చాలు, పునర్జన్మ ఉండదు, కంటికి సకల శుభాలు కలుగుతూ ఉంటాయి. అందుకే మేము నీ దగ్గరకు వచ్చాం. ఇంత పూర్వం నువ్వు మాకు అందరికీ భర్త కావాలి అనే ఉద్దేశంతో మేము వ్రతం చేశాం, కాత్యాయని వ్రతం. ఆనాడు తప్పక మిమ్మల్ని స్వీకరిస్తానన్నావు. ఆ మాట నిలబెట్టుకోవాలి నువ్వు. కాబట్టి నువ్వే మా అందరికీ భర్తవి. భర్త అనే శబ్దమునకు అర్థము భరించేవాడు. మా పాపాలన్నీ భరించి మమ్మల్ని శాశ్వతంగా జన్మ లేకుండా చేసే మహానుభావుడు అని అర్థం అన్నమాట. అందుకే ఈ విషయం కరెక్ట్గా తెలియనటువంటి వాడికేమో కృష్ణుడికి ఈ గోపికలకి ఉన్నది కామం కింద కనపడుతుంది. జ్ఞానం ఉన్నవాడికి అందులో ఉన్నటువంటి గూఢార్థం తెలుస్తుంది. మహారాజుల్ని ఏమంటారు? భూపతి, భూభర్త అంటారు. అంటే భూమికి భర్త అంటే భూమికి తాళి కట్టాడనే. ఇంత భూమండలానికి తాళి కట్టాలంటే ఈ జీవితం సరిపోతుందా? భూమిని సక్రమంగా ధర్మ మార్గములో పరిపాలించువాడు, అందుకని భూపతి లేక భూభర్త అంటారు. అలాగే ధర్మభర్త అనగా ధర్మమును జాగ్రత్తగా పాలించువాడు, ధర్మం తప్పకుండా ఉండువాడు. సమస్త భర్త, జీవులందరినీ ఆయనే ఉద్ధరిస్తున్నాడు. సృష్టించి పోషించి లయం చేసుకుని వారికి ఒక ధర్మ మార్గం చూపించేవాడిని మాత్రమే భర్త అంటారు. అందుకే విష్ణు సహస్రనామంలో భర్త అని ఒక నామం ఉన్న చూడేశారు మీకు. ఆయన సర్వభర్త, సర్వకర్త, సర్వహర్త అనగానే ఆయన చిరునవ్వు నవ్వాడు. ఇప్పుడు మీరు జ్ఞానంలోకి వచ్చారు, అయితే మీ అందరితో ఇప్పుడు కాసేపు నేను విహరిస్తానన్నాడు. అక్కడ నుంచి వాళ్ళంతా, ఒక ఆమె పుష్పం పెట్టింది, ఒక ఆవిడ ధూపం ఇచ్చింది. ఇవన్నీ అడవులు ఎలా వచ్చాయి అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు కూడా తెచ్చేశారనమాట. అగరత్తులు పట్టుకుని పరిగెత్తుకొచ్చింది ఒక ఆవిడ.
గంధం చెక్క పట్టుకొచ్చింది ఒక ఆవిడ, పువ్వులు పట్టుకొచ్చింది ఒక ఆవిడ, వెన్నపూస తెచ్చింది, మైసూరు పాకం కూడా తెచ్చిందండి. సమస్తం అన్ని పదార్థాలు పట్టుకొచ్చారు, అవన్నీ పెట్టారు. ఇక శ్రీకృష్ణ పరమాత్ముడు వాళ్ళతో కలిసి కాసేపు నృత్యం చేస్తుంటాడు, మహా అయితే ఒక 5 నిమిషాలు. ఏమిటో తెలియదు, ఈ జీవులకి ఎంత గొప్ప వాళ్ళకైనా అంతలోనే రవ్వంత అహంకారం వచ్చేస్తుంది. శ్రీకృష్ణుడు పట్టుమని ఒక 10-15 నిమిషములు వాళ్ళతో ఆటలాడుతున్నాడు, పాటలు పాడుతున్నాడు. వీళ్ళలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఏమనిపించింది, మనకంటే గొప్పవాళ్ళు ఎవరైనా ఉంటారా? మన భాగ్యమే భాగ్యం. ఎందువల్ల వేల సంవత్సరములు తపస్సు చేసినటువంటి ఋషులు శ్రీకృష్ణుడి పాదాల ధూళి చూడలేకపోయారు, ఆయన అర్థం చేసుకోలేకపోయారు. ఆయన కోసం, ఆయన దర్శనం కోసం ఎంతోమంది తహతహలాడుతూ ఉంటారు, కలవరపాటు పడుతూ ఉంటారు. అటువంటిది శ్రీకృష్ణుడిని మనం అరిచేతిలో ఉసిరికాయ తిప్పుకున్నట్టుగా తిప్పుకుంటున్నాం. ఇప్పుడు ఆయన మన మధ్యలో కూర్చున్నాడు, మనం పెట్టిన వెన్న తింటున్నాడు, మనం ఇచ్చిన పువ్వులు స్వీకరిస్తున్నాడు, మనతో పాటు హాయిగా ఆడుతున్నాడు, పాడుతున్నాడు. కాబట్టి మనదే నిజమైన భక్తి, మనకంటే గొప్పవాళ్ళు లేరు అని వాళ్ళకి అనిపించింది. నిజానికి వాళ్ళంతా ప్రేమ భక్తి కలిగిన వాళ్ళే. చెప్పాను కదా, కాలప్రభావం వల్ల ఈ అహంకారం వచ్చేది. అప్పుడప్పుడు ఎవరితో ఎక్కువ సాంగత్యం వస్తే చులకన భావం ఏర్పడుతుంది. అందుకనే భర్తృహరి లాంటి వాళ్ళు ఏమన్నారు, ఎక్కువగా ఎవరితో స్నేహం చెయ్యకండి. భాగవతం కూడా అదే చెబుతోంది. భాగవతంలో దేవహూతి కపిలుడి యొక్క సంవాదం ఉంటుంది 3వ స్కంధంలో. కపిలుడు విష్ణువు యొక్క అవతారం. కర్దమ ప్రజాపతికి దేవహూతికి కొడుగ్గా పుట్టాడు ఆయన. ఈ దేవహూతి అంటే ఎవరు? స్వయంభూమను కూతురు. ఏకంగా స్వయంభూమను మొదటి మనువు అండి. ఆయన కూతురులో ఒక కూతురు దేవహూతి. ఈ దేవహూతి, ప్రసూతి, ఆకూతి అని 3 కూతుళ్ళు ఆయనకి. అందులో ప్రసూతి దక్షుడి భార్య. ఇదిగో ఈ దేవహూతి ఏమో కర్దమ ప్రజాపతి భార్య. రుచి అనే ప్రజాపతి ఆకూతిని పెళ్లి చేసుకున్నాడు. అందులో ఈ దేవహూతికి కర్దమ ప్రజాపతికి భయంకరమైనటువంటి పరీక్షలు ఎన్నో వచ్చాయి. ఆ పరీక్షల్లో వాళ్ళు నెగ్గారు. చివరికి విష్ణు కపిలుడిగా పుట్టాడు. ఈ కపిలుడు నేను వెళ్ళి అడవిలో తపస్సు చేసుకుంటాను అన్నాడు. ఆయన తపస్సు చేసుకున్న ప్రదేశం ఇప్పుడు కాలిఫోర్నియా, కపిలారణ్యం. అక్కడికి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళమ్మ, నాయన నువ్వు ఎలాగో పరమాత్ముడివి, కనీసం నాకు ఒక ఏదైనా బోధ చేసి మోక్షానికి నన్ను పంపించకూడదా అనగా, అప్పుడు ఆవిడ కోసం ఒక అద్భుతమైనటువంటి శాస్త్రం చెప్పాడు. దాన్ని ఏమంటారు? సాంఖ్యయోగము లేక సాంఖ్యశాస్త్రం. కపిల సాంఖ్యం అంటారు దాన్ని. ఆ కపిల సాంఖ్యయోగంలో ఉన్న సాంఖ్యయోగాన్నే భగవద్గీతలో కృష్ణుడు కొంచెం క్లుప్తం చేసి మనకి సాంఖ్యయోగం అనే పేరుతో అందించాడు. చాలా గొప్పది కపిల సాంఖ్యం అంటే. అర్థం చేసుకోవడానికి ఈ జీవితాలు సరిపోవు. అందులో ఒక శ్లోకం ఉన్నది, ప్రసంగమజరం పాశం ఆత్మనః కవయో విదుహు. ప్రసంగమజరం పాశమాత్మనః కవయో విదుహు సయేవ సాధుషు కృతః మోక్షద్వారమపావృతం. సంగము అంటే స్నేహము. ఆ సంఘంలోంచి పుట్టిందే సాంగత్యం. ప్రసంగము అంటే మిక్కిలి స్నేహం. ప్రసంగం అంటే మాట్లాడడం అని కాదండి. ఆయన ప్రసంగించాడు అంటే నిజానికి ఎక్కువ స్నేహంతో మాట్లాడాడని అర్థం. అది క్రమంగా ప్రసంగం అంటే కేవలం మాట అనుకుంటున్నాం. కానీ ప్రసంగము అనగా గాఢ స్నేహం, మిక్కిలి స్నేహం, ఎవరితో అయినా ఓవర్గా స్నేహం చేయడం అనమాట, అతి స్నేహం. ఇది ఎటువంటిది? అజరం అంటే దృఢమైన, పాశం తాడు. ఈ తాడు ఎవరిని కొడుతుంది? ఆత్మనః తనకి తానే, తనను తాను బంధించుకుంటున్నాడు. అనగా ఒక వ్యక్తితో ఎక్కువ స్నేహం చేస్తే ఈ స్నేహం సంసారం అనేటటువంటి ఒక స్తంభానికి వీడిని కట్టేస్తోంది. ఒక్కసారి ఆలోచించండి. ఒక ఆయనకి తన భార్య అంటే పిచ్చి ప్రేమ. దానివల్ల ఏమవుతుందనమాట, వీడు ఏం చేస్తున్నా భార్య గుర్తుకొస్తోంది. దానివల్ల 5 నిమిషాలు గుళ్ళో పూజ చేయలేడు. అన్నం తింటుంటే భార్య గుర్తుకొస్తుంది, ఉద్యోగం చేస్తే భార్య గుర్తుకొస్తుంది, ఎప్పుడు భార్యే. వీలుంటే పెళ్లినాటి ప్రమాణాలను సినిమా ఉంటుంది పాతకాలం. అంటే నేను 93 తర్వాత సినిమాలు చూడలేదులేండి. 1993 అంటే ఇప్పటికి ఎన్నేళ్ళైంది? 32 ఏళ్ళు. 32 ఏళ్ల క్రితం అప్పట్లో పాత సినిమాలు చూసేవాడిని. ఎందుకంటే అవి కావ్యాలు కనుక. అందులో ఏమంటాడు హీరో గారు, పెళ్ళైన కొత్తల్లోనండి,
ఆ తర్వాత 2 ఏళ్ల తర్వాత మారిపోతాయి. మొదట్లో మాత్రం అట. ఆఫీస్కి వెళ్ళాట. వాళ్ళ ఆవిడ కనపడింది అందులో. కన్నులు తెరచినా కన్నులు మూసినా ఆఫీసులో ఫైళ్ళు తెరచినా మరల మూసినా ఓ సఖీ నీ తలపే నీపై వల్లపే నీతోనే లోకము నీతోనే స్వర్గం అని పాడాడు. అంటే ఆఫీసులో ఆ రోజులో ఫైళ్ళు తెరిచేట, ఫైళ్ళు మూసేట, ఆవిడే కనపడుతోందిట. ఉద్యోగం అనేసి పరిగెత్తుకొచ్చాడు దానివల్ల. అప్పుడు కాబట్టి ఓనర్ గారు మళ్ళీ ఇంటికి వచ్చాడు అనుకోండి. పాపం ఈయన నాకు జ్వరం వచ్చిందని లీవ్ లెటర్ పెట్టి వచ్చేస్తే, అయ్యి బాబోయ్ మా మేనేజర్కి జ్వరం వచ్చిందని పాపం డాక్టర్ని తీసుకొచ్చాడు ఆయన్ని. తీరా అవధాన శ్రీనివాస్ గారును ఈ ఓనర్ గారు వచ్చి తలుపు కొట్టేసరికి ఈ లోపల ఈయన పాట పాడుకుంటాడు, ఇది నీతోనే లోకం అని. వీడు కూడా పాడుకున్నారు బయట కూర్చుని. దబా దబా తలుపు కొట్టారు. చూస్తే వీళ్ళు, వాడికి మతిపోయి ఏం చేయాలో తెలియలేదు. కాబట్టి పెళ్ళైన కొత్తల్లో ఆ వ్యామోహం వల్ల ఉద్యోగం కూడా చేయలేకపోయాడు. దానివల్ల ఏమవుతుంది, తనను తానే సంసారంలో బంధించుకుంటున్నాడు అనమాట. ఇలా దేని మీదైనా ఎక్కువ ప్రేమ ఉంటే కొంతకాలానికి వీడు మోక్షం పొందలేడు. ఆ బంధం వాడిని పట్టి పీడించేస్తుంది. కొందరికి ఇల్లు పిచ్చండోయ్, ఇంటికి ఎవడన్నా వస్తే గోడ మీద చెయ్యకండి, రంగులు ఇప్పుడే వేయించామండి, కాలు పెట్టకండి, గర్రం లాక్కండి స్టూలు అని గొడవ. ఇంటికి వెళ్ళి బయటకు వచ్చేదాకా ఒకటే గొడవ. సోఫాలో కూర్చుంటే ఒక ఆవిడ వెనకాల వెంటనే తువ్వాలేసింది, గురువుగారు మీరంటే అభిమానమే కానీ మీరు సోఫా మీద ఇలా అన్నారంటే మీ తలకొన్న నూరు దానికి అంటుకుంటే సోఫా పాడైపోతుందండి, తువ్వాలైతే తువ్వాలకు అంటుకుంటుందండి. అది సోఫా పిచ్చ. ఇంకొకళ్ళకి సోఫియా పిచ్చ, అంటే కుక్క. ఇక చూడండి రామరామ ఒకటే కుక్క కుక్క కుక్క. వాళ్ళు ఆయనకు కూడా ముద్దు పెట్టలేదు, ఆ కుక్కకు ముద్దు పెడుతుంది. కర్మ అదేం కర్మయోగమో కానీ. అలా దేని మీదైనా వ్యామోహం ఎక్కువైతే చివరికి వాడు మళ్ళీ అదే జన్మెత్తుతాడు. అందువల్ల మీరు చూసారు కొన్ని కొన్ని వీధి కుక్కలు బయట ఏడుస్తూ ఉంటే ఎవరనుకుంటున్నారు, ఈ కుక్కల మీద వ్యామోహంతో అహనా కుక్కయ్యంట ఓహనా కుక్కయ్యంట అని పాడుకున్నారు. చచ్చిపోయేటప్పుడు కుక్క 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 అనుకుని చచ్చిపోయి కుక్క అయిపడతారు. లేదా ఇంటి మీద వ్యామోహం ఉంటే కూడా ఇంటి దగ్గర ఎలగ్గానో పందికొక్కుగానో దోమగానో ఏదో రకంగా పుడతారు. ఇవన్నీ మళ్ళీ జన్మకి మూల కారణం అవుతాయి, మనుషుల్ని సర్వనాశనం చేస్తాయి. అందువల్ల ఎంతవరకు ఉండాలో బంధం అంతవరకే ఉండాలి. అతి స్నేహం ప్రమాదకరమైంది. ఇవాళ పునర్జన్మెత్తడానికి ఈ సంసారంలో వ్యామోహంలో పడడానికి గల మూల కారణం అతి స్నేహమే. అందువల్ల ఏం చేశాడు, ఎవరితో అయినా ఏ వస్తువుతో అయినా ఎక్కువ బంధం పెట్టుకోకు. ఆఖరికి ఆహారం మీద కూడానండి. రోజు మైసూరుపాకం 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 అంటే కొద్ది రోజులకి తిని 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 దానివల్ల ఇబ్బందులు వస్తాయి. ఆ మధ్యన ఒక ఆయన లడ్డూ తిన్నాడు, 3 రోజులు పడ్డాడు, చచ్చినంత పని అయింది. ఆన్లైన్లో మేము కార్యక్రమం చేసుకోవాల్సి వచ్చింది. అందువల్ల ఏం చేశాడనమాట, నిన్ను నీవు సంసారములో బంధించి పారవేసుకోవడానికి మూల కారణము అతి స్నేహము. కాబట్టి ఎవరి మీద ఎక్కువ వ్యామోహం పెట్టుకోకు. తల్లి మీద, తండ్రి మీద, భార్య మీద, భర్త మీద, కుటుంబం మీద, గృహాల మీద, ఇళ్ల మీద, డబ్బు మీద అతి స్నేహం వద్దు. కానీ ఈ స్నేహం సాధుషుకృత, సాధువుల మీద పెట్టు, గురువుల మీద పెట్టు. సయేవ సాధుషుకృత అంటే ఈ స్నేహం మహాత్ముల మీద గురువుల మీద పెడితే ఏమవుతుంది, మోక్షద్వారం అపావృతం. అపావృతం అంటే తెరవబడిన, ఇలా తెరవబడిన మోక్షద్వారం అవుతుంది. మోక్షానికి వెళ్ళేటటువంటి ఒక లోకం ఉంది వైకుంఠం. ఆ వైకుంఠం దగ్గర తలుపులు తీసి పెట్టారు, డైరెక్ట్గా నిన్ను అక్కడికి తీసుకెళ్లారు. నువ్వు లోపలికి వెళ్ళిపోవచ్చు తలుపులు తీసుంటే, ఇంకా కాలింగ్ బెల్ కొట్టక్కర్లేదు. కాబట్టి ఏం చేయాలన్నమాట, అనవసరంగా ఎవరితో స్నేహం చేయకు. ఈ స్నేహం మహాత్ముల మీద పెట్టు. మహాత్ములతో స్నేహం నీకు మోక్షం ఇస్తుంది. తెరవబడిన మోక్షద్వారం అంటే డైరెక్ట్గా నేను మోక్షానికి పట్టుకెడుతుంది. అందువల్ల స్నేహం మహాత్ములతో ఉండాలి. నీచులతో స్నేహం ప్రమాదం. నీచ స్నేహం ఏం చేస్తుంది, అహంకారం తెచ్చిపెడుతుంది. ఈ మహాత్ములతో స్నేహం చేసేటప్పుడు మళ్ళీ ఏం చేయాలట, అతి పరిచయము వల్ల ఈతడు మనతో సమానంగా తిరుగుతున్నాడు తింటున్నాడు అనే చులకన భావం ఏర్పడకుండా చూసుకోవాలి. మళ్ళీ అతి పరిచయాద్ అవజ్ఞ సంతత గమనాదనాదరో భవతి మలయే భిల్లపురంధ్రి చందన తరుకాష్టమింధనీ కురుతే. ఎక్కువ పరిచయం వల్ల అవజ్ఞ అంటే చులకనతనం ఏర్పడుతుంది.
రోజు పద్మాకర్ గారు మీ ఇంటికి వచ్చి అలా కూర్చుంటే ఆయన ఏంటంటే ఆయన మొహం ఎప్పుడు మా ఇంట్లోనే కూర్చుని మా సోఫాలో మా తిండి తిని ఏడ్చాడు అనిపిస్తుంది 4 రోజులు పోయాక. ఎందుకని రోజు మన ఇంట్లో ఉంటున్నాడు కనుక దాని విలువ తెలియదు. సంతత గమనాత్ ఎల్లప్పుడూ వెళ్ళడం వల్ల అప్పుడప్పుడు వస్తే మనకి ఏమనిపించదు, కానీ రోజు వచ్చి మీ ఇంట్లో కూర్చుంటే ఏమవుతుందన్నమాట, మన ఇంట్లోనే వాడేగా అనిపిస్తుంది. అందుకే పెళ్ళైన కొత్తల్లో అల్లుడు గారు 16 రోజుల పండుగలో ఉన్నప్పుడు పొద్దున్నేమో కాఫీ, ఆ తర్వాత ఉప్మా, పెసరట్టు, ఇడ్లీలు, మళ్ళీ భోజనం, మళ్ళీ మధ్యాహ్నం అయ్యాక స్నేక్స్, బజ్జీలు, టీలు, మళ్ళీ రాత్రికి భోజనాలు పెడతారు. 16 రోజులు వీడు కదలకుండా పడున్నాడు అనుకోండి, బ్రేక్ఫాస్ట్ తీసేసాం, మధ్యాహ్నం స్నేక్స్ తీసేసాం. స్నాక్స్ అంటారు కానీ దిక్కుమల స్నేక్స్లే ఉంటాయి. ఇక కేవలం ఒకసారి భోజనం, ఏదో టీయో కాఫీయో, రాత్రి భోజనం. ఇంకొక 10 రోజులు గడిచింది. ఏ అల్లుడు ఎంతకాలం ఉంటావు అంటే 1 ఏడాది ఉంటానండి. అలాగా, అయితే వంట చేయవయ్యా బాబు, మేము ఆసుపత్రికి వెళ్ళాలనిపిస్తుంది, మా డ్యూటీకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక ఈయన వంట చేస్తాడు. ఆ తర్వాత వంటేగా ఈ పెంట పని కూడా చేసేవాయి, అంట్లు తోమబోయి అంటారు. అందువల్ల ఈ గురువు గారే 1 ఏడాది పాటు మీ ఇంట్లో ఉండిపోయారంటే ఈ వారం రోజులు ఉన్న భోగాలు అయ్యాక మీరు మంచివాడు, మిమ్మల్ని గురించి చెప్పట్లేదు అనుకోండి, అక్కడక్కడ ఇంకా అక్కడి నుంచి మొదలవుతుంది. ఈ వీడే వంట చేస్తాడు. ఇన్నాళ్ళు సాంబారు, ఇడ్లీ, గారి మీరు చేశారు, ఇక్కడి నుంచి చేయడం మొదలెడతాడు ఈయన. మేము కష్టపడి సాంబారు చేస్తే కొంచెం గట్టిగా ఉందన్నావుగా, ఇప్పుడు నువ్వు చేయి పలసగా అంటారు. ఆ రకంగా సహజంగా లోక సహజం కదా అది. అందువల్ల ఏమవుతుందన్నమాట, అతి పరిచయం వల్ల చులకనతనం, ఆ తర్వాత నిత్యం వెళ్ళడం వల్ల అనాదరోభవతి, ఆదరం తగ్గిపోతుంది. దానికి ఉదాహరణ చెప్పాడు. మలయ పర్వతం అని ఒక పర్వతం ఉన్నది, అక్కడ అన్నీ గంధం చెట్లే. ఇప్పుడు మలేషియా అంటున్నామే, ఒకప్పుడు అన్ని గంధం చెట్లు, ఇప్పుడు తగ్గిపోయాయి అనుకోండి, అన్నీ మారిపోయాయి అనుకోండి. అక్కడ గంధం చెట్లు బాగా ఉండేవి. అక్కడ బోయేవాళ్ళు పూర్వం ఆడవాళ్ళు ఆ గంధం చెట్లు నరికి తీసుకొచ్చి పొయ్యిలో పెట్టి వంట చేసేవారట. మలయే బెల్లపురంధ్రి చందన తరుకాష్టం ఇంధనీకురుతే. చందన తరుకాష్టం గంధము చెట్ల యొక్క కొమ్మలు పట్టుకొచ్చి ఆ పొలలో వాటితో వంట చేసి ఇంధనంగా వాడేవారట. ఎందుకని వాళ్ళ దృష్టిలో అన్నీ అవే గంధం చెట్లు కదా, అందువల్ల వంటకు కూడా అదే, అన్నిటికీ అదే. అదే మనకైతే అమ్మ బాబాయ్ గంధం చెట్టు ఎంత విలువైంది అనిపిస్తుంది. నిత్యం గంధం చెట్ల మధ్యలో ఉన్నవాడికి గంధం విలువ తెలియదు, నిత్యం పరమాత్మ దగ్గర ఉంటే కొంతకాలానికి తెలియదు. అందుకే కొంతమంది చూడండి, అందరూ కాదు కానీ గుళ్ళో అర్చన చేస్తున్నప్పుడు రోజు మనం వారేగా ఓ పూట నైవేద్యం పెట్టకపోతే ఏమిటి అనిపిస్తుంది, చులకన. అందువల్ల మీకు రావలసినటువంటి ఫలితం రావట్ల. మనం ఎంతో కష్టపడి కొన్ని గొళ్ళకి రోజులు తరబడి ప్రయాణం చేసి క్యూలో నిలబడి దర్శనానికి వెడితే రోజు అక్కడున్న ఈయన పెద్ద పట్టించుకోవట్లేదు. అమ్మవారి పూజ దగ్గర కూర్చుని ఫోన్ మాడతాడనమాట. రేపు కడతాలే చీర, ఈ పూటకి మాట్లాడవే అంటాడు, లైవ్ చూపిస్తాడు. కారణం చులకన, మనమ్మే కదా అనిపిస్తుంది. ఎంత ఆశ్చర్యమో చూసారా మీరు. చూడండి, గొప్ప గొప్ప గొళ్ళల్లో నేను చూశాను ఒక్కొక్కసారి. కర్మ, అందరూ కాదు, ఎక్కడో ఒకళ్ళిద్దరు అలా ఉంటూ ఉంటారు అనుకోండి. కొన్ని చోట్ల ఆ దేవతలకు పూజ చేయడం మా అదృష్టం అని గ్రహించి ప్రదక్షిణ చేసేవాళ్ళు ఉంటారు, అది వేరే విషయం. అందులో ఎప్పుడూ కూడా నిత్యం అక్కడే ఉండడం వల్ల ఆ పరమాత్మ యొక్క విలువ తెలియదట. ఇది సామాన్యుల విషయంలో. గోపికలకి అనన్య జ్ఞానం ఉన్నది. అయినా ఇప్పుడు కృష్ణుడు తమ మధ్యలో కాసేపు ఆడి పాడగానే ఈ కృష్ణుడు మన చేతిలో కీలుబొమ్మ లాంటివాడు, అరిచేతిలో ఉసిరికాయ పెట్టి తిప్పినట్లుగా ఈయన కూడా తిప్పి ఆడుకోవచ్చు అనే ఒక ఊహ వచ్చింది. ఓహో అనుకున్నాడు ఈయన. కృష్ణుడి సంగతి తెలియదే ఉంది. ఇంత కరుణాస్వరూపుడు ఉండడు, అలా పరీక్షించే దైవము ఉండడు. అహంకరిస్తూ ఉంటే మధ్యలో కూర్చున్నవాడు టక్కన మాయమైపోయాడు, ఒక్కసారి అదృశ్యమైపోయాడు. ఆకాశములో హఠాత్తుగా చంద్రుడు అదృశ్యమైపోతే కటిక చీకటి ఎలా ఏర్పడుతుందో, బృందావనంలో కృష్ణుడు అనేటటువంటి చంద్రుడు కనబడకపోతే గోపికలకి అమావాస్య చీకట్లో అయిపోయింది. వాళ్ళంతా గొల్లును గోలబెట్టేశారు. ఈ భయంకరమైన అహంకారం మనకెందుకు వచ్చింది? ఈ పరమాత్ముడి దర్శనం కోసం యోగేశ్వరేశ్వరులు తపస్సు చేస్తారు. మన కర్మయోగం వల్ల ఆయన్ని చులకనగా చూసాం, ఆయన మనల్ని పరీక్షించాడు, మాయమైపోయాడు. ఇప్పుడు ఆయన ఎక్కడ పట్టుకుంటాం? ఈ అడవిలో ఏ వైపు చూసినా చెట్లు. అదే సమయంలో కర్మయోగం ఏంటో తెలిసిన, కృష్ణుడు మాయవగానే చంద్రుడు కూడా వెన్నెలు తగ్గించేట. ఇది పూర్ణిమ నాటి చంద్రుడు కూడా కళ తగ్గిపోయి ఆయన కూడా మాసిపోయినట్టు అయిపోయాడు. ఇంకా ఏడ్చారండి వాళ్ళు. తులసి మొక్క దగ్గరికి వెళ్ళారు.
అమ్మా తులసి మొక్క, నువ్వెంతో మృదువైన దానివి, పవిత్రమైన దానివి, శ్రీకృష్ణుడి పాదాల మీద ఉంటావు, మెడలో దండగా ఉంటావు. నీకు తెలిసినట్టుగా కృష్ణుడి మహిమ ఎవరికీ తెలియదు. ఆ కృష్ణుడు ఇక్కడ ఎక్కడైనా ఉన్నాడా చెప్పవమ్మా అని తులసి మొక్కను అడిగారు. ఇలా అడుగుతూ ఉంటే కొంచెం ముందుకు వెళ్ళాక శ్రీకృష్ణుడి అడుగుదాడలు కనబడ్డాయి. అది ఇసుక తిన్నే. ఆ ఇసుకలో శ్రీకృష్ణుడి పాదాలు కనిపెట్టేశారు వాళ్ళు. ఎందుకని? శ్రీకృష్ణుడి అరికాల్లో తామర పువ్వు, అంకుశం, చక్రం, ధనుస్సు ఇవి ఉంటాయి. ఆయన అలా నేల మీద అడుగు పెట్టగానే ఆ అరికాల్లో ఉన్న గుర్తులు ఇసుకలో పడ్డాయి. అందుకని జలజాంకుశాది రేఖలు కలిగిన హరి యొక్క అడుగులు చూచి ఇక్కడ కృష్ణుడు నడిచి వెళ్ళాడు. కానీ కృష్ణుడి అడుగుల పక్కన ఇంకొక స్త్రీ అడుగులు కూడా కనపడ్డాయి. అంటే ఎవరినో ఒక్క ఆవిడ పట్టుకెళ్ళాడు ఆయన, అందరినీ వదిలి. ఇది ఇంకా మండిపోయిందండి వాళ్ళకి. అందరూ ఇక్కడే ఉండిపోతే పర్వాలేదు, కానీ కృష్ణుడు మనల్ని వదిలి ఒక్క ఆవిడతో వెళ్ళిపోయాడంటే ఆవిడెవరు అని ఆవిడ మీద వీళ్ళకి కొంచెం ఈర్ష్య, అసూయ కలిగాయి. ఈ మానవ లక్షణం ఏంటంటే అందరికీ నష్టం కలిగితే పర్వాలేదు, కానీ అందరూ నష్టపోయి ఒక్కడు బాగుపడితే ఇంక వాడి మీద వస్తుంది మంట. ఇంట్లో కరెంటు పోతే పక్కింట్లోకి వేసి వస్తారు, అక్కడ కూడా పోయింది పర్వాలేదు అనిపిస్తుంది. ఓసారి మేము పంజాబ్లో జలియన్ వాలాబాగ్ దగ్గరికి వెళ్ళాం. ఇక్కడ జలియన్ వాలాబాగ్ ఇక్కడే స్వర్ణ మందిరం కదా, దగ్గరే, నిజానికి నడిచెడితే చాలా దగ్గరే. కానీ మాలో కొంతమందికి తెలియక జలియన్ వాలాబాగ్ చూశాక స్వర్ణ మందిరానికి ఎక్కడికి వెళ్ళాలని అడిగితే ఇది తోటివాడిని. ఆ తోటివాడు అన్నాడు, ఆటో ఎక్కడ 10 రూపాయలు ఇస్తే వాడు తీసుకెడతాడన్నాడు. వాడు ఆటో వాడు ఇలా తిప్పి మళ్ళీ అక్కడ దిగబెడితే ఇదిగో అక్కడే జలియన్ వాలాబాగ్, ఇక్కడే స్వర్ణ మందిరం, ఆ గోల్డెన్ టెంపుల్, 10 రూపాయలు లాగాడు. ఆ తర్వాత వాడిని, ఇదేమిట్రా ఎదురుగుండా 2 అడుగులు నడిస్తే ఎదురుగుండా కనపడుతుంది కూడా ఎందుకు చెప్పలేదంటే, నేను 10 రూపాయలు ఆటోకి ఇచ్చి నష్టపోయాను, మీరు నడిచెడితే అలాగా, మీకు ఆ 10 రూపాయలు పోతేగా నాకు సాటిస్ఫాక్షన్ లేదన్నాడు. వాడు 10 రూపాయలు పోగొట్టుకున్నాడు కాబట్టి వాడు మిగతా వాళ్ళకు కూడా 10 రూపాయలు ఖర్చు అవ్వాలట. అందుకని కావాలని ఆటో ఎక్కించి వీళ్ళకి క్షవరం చేయించాక ఆ పూట వాడికి ఆనందం కలిగింది, ఆ పూట తినదరిగింది, ఆ జంతికలు అరిగాయి. ఇలా ఉంటుంది మానవ లక్షణం. ఇప్పుడు వీళ్ళకు కూడా సహజమైన కాస్త ఈర్ష్య, అసూయాదులు వచ్చాయి. అయ్యో, ఇంతమందిలో మనల్ని అందరినీ వదిలి ఒక్క గోపికను పెట్టుకెళ్ళాడంటే ఆవిడ ఎవరయ్యి ఉంటుంది? ఆ అదృష్టవంతురాలు ఎవరు? ఆవిడే రాధిక అన్నారు. భాగవతంలో ఒక గోపికను వదిలేశాడు, కానీ బ్రహ్మవైవర్తాది పురాణంలో గర్గ సంహితలో రాధిక, రాధని మాత్రం పట్టుకుపోయాడు, మిగతా వాడిని వదిలేశాడు అనమాట. ఆవిడతో కలిసి వెళ్ళాడు. దాన్నే భక్త జయదేవులు వారు రాశారండి. కృష్ణుడు మాయమైపోయాడు, కృష్ణుడు దూరం అయిపోతే గోపికలు ఒక్క క్షణం బ్రతకలేరు. క్షణకాలం వచ్చిన అహంకారం వల్ల పరమాత్మకు దూరం అయ్యామనే బాధతో వాళ్ళు ఏడ్చిన ఏడుపంతా ఒక అద్భుతమైన గీతంగా జయదేవుడు రాశాడనమాట. యా రమితా వనమాలినా, యా రమితా వనమాలినా సఖీ, యా రమితా వనమాలినా వికసిత సరసిజ లలిత ముఖేనా స్ఫుటతి నసా మనసిజ విశిఖేనా అమృత మధుర మృదుతర వచనేనా జ్వలతి నసా కిసలయ శయనేనా యా రమితా వనమాలినా సఖీ, యా రమితా వనమాలినా సజల జలద సముదయ రుచిరేణ దళతి నసా హృది విరహ భరేణ సజల జలద సముదయ రుచిరేణ దళతి నసా హృది విరహ భరేణ సకల భువన జన వరతరుణేనా వహతి నసా రుజమతి కరుణేనా
యా రమితా వనమాలినా సఖీ యా రమితా వనమాలినా. యా ఏ గోపిక వనమాలిన శ్రీకృష్ణునితో రమిత క్రీడించిందో ఆమె. ఇప్పటిదాకా కృష్ణుడితో కలిసి ఆడుకుందండి. ఆ ఆడుకున్నావిడ ఇప్పుడు కృష్ణుడికి దూరం అయిపోయింది. దూరం అయితే ఆవిడ ఎలా ఉందో ఒక్కొక్కరి బాధ ఒక్కొక్క చరణంలో వర్ణించారు. ఆయన ఎటువంటి వాట? వికసిత సరసిజ లలిత ముఖేన, వికసించిన తామర పువ్వు లాంటి ముఖం కలిగినవాడు, పద్మముఖుడు ఆయన. ఆయనతో ఇప్పటిదాకా ఆడుకుంది, ఆయన దూరం అయిపోయాడు. దానితో ఆవిడ ఏమవుతుందన్నమాట, చిగురుటాకుల పానుపు మీద పడుకున్నా అది కూడా కాలిపోతున్నట్టు అనిపిస్తుందట. మీరు ఒకసారి ఆలోచించండి, ఒళ్ళంతా వేడిగా ఉంది. అప్పుడు ఆ వేడి తగ్గాలంటే పూర్వం చల్లని ఆకుల మీద పడుకోబెట్టేవారు. అవన్నీ చిగురుటాకులు మెత్తగా ఉన్నాయి. దాని మీద పడుకుంటే కూడా ఒళ్ళు కాలిపోతుందంటే ఆయనకు దూరం అవడం వల్ల పానుపు కూడా అగ్నిజ్వాలలా ఉంది. ఎంతో అమృతం లాంటి మాటలు మాట్లాడతాడు ఆయన. ఆ అమృతం లాంటి మాటలు మాట్లాడిన ఆయనతో ఇప్పటిదాకా నేను మాట్లాడాను. ఆయన దూరం అయ్యాడు. దానితో ఏమైపోయిందనమాట, నా మనస్సంతా కొత్త కొత్తలు ఆడిపోతున్నది. ఆయన ఎటువంటి వాడు? సజల జలద సముదయ రుచిరేణ. జలదము అంటే మేఘం, సజల జలదము అంటే వర్షాకాల మేఘం. వర్షాకాలంలో శ్రావణ మాసంలో భాద్రపద మాసంలో మేఘాలు నల్లగా దట్టంగా గుంపులు గుంపులుగా వెడతాయి. శ్రీకృష్ణుడు అటువంటి కాంతి కలిగిన వాడు, అంటే నల్లని మేఘం లాంటి వాడు, నీలమేఘఛాయ శరీరుడు. అందుకని మన పెద్దలు ఏమన్నారన్నమాట, ఆయన్ని ఘనాఘన సుందరుడు అన్నారు. ఘనము అంటే మేఘం, ఘనాఘనం అంటే వర్షాకాల మేఘం, వర్షాకాల మేఘము వలె నీలముగా ఉండే అందగాడు ఆయన. అటువంటి ఆయనకి దూరం అయిపోయిందిట. అప్పుడు ఆయనకి దూరం అవడం వల్ల ఏమైపోయింది, ఇప్పటిదాకా ఆయనతో మాట్లాడినావిడ హృదయం విరహంతో నిండిపోవటం వల్ల కదిలిపోతుందన్నమాట. అయ్యో కృష్ణ నువ్వు దూరం అయ్యావా అని మానసికంగా కుమిలిపోతున్నది. దళతి అంటే కదిలిపోతుంది, కంపించిపోతుంది అన్నమాట, వణికిపోతుంది. ఇంకొక ఆవిడ ఉన్నది, సకల భువన జన వరతరుణేన. సమస్త లోకాల్లో ఇంక అంతకంటే అందగాడు శ్రేష్ఠుడు గొప్పవాడు మరొకడు లేడు. ఇప్పటిదాకా అంత గొప్పవాడైన కృష్ణుడితో ఆడుకున్నాం, ఆయన దూరం అయిపోయాడు. అందువల్ల మనస్సంతా బాధతో నిండిపోవడం వల్ల జాలిగా ఏడుస్తోందిట. అతి కరుణేన మిక్కిలి జాలిగా, రుజం రోగాన్ని పొంది ఏడుస్తోంది. కృష్ణ దూరం అయ్యావా అని అందరూ జాలిపడేలా విలపిస్తోంది పాపం. ఇలా ఎవరు ఎవరు ఏ ఏ బాధపడ్డారో జయదేవుడు అనుభవించి రాశాడు అంటే ఆయన కూడా కాసేపు గోపిక అయిపోయాడు అనమాట. ఒక ఆవిడేమో ఆయన దూరం అయ్యి హృదయం బాధతో విలవిల్లాడిపోతుంటే శరీరం కంపించిందిట, నెర్వస్ వీక్నెస్ వచ్చిందనమాట. ఒక ఆవిడేమో జాలిగా ఏడుస్తోంది, ఒక ఆవిడకి చిగురుటాకులు కూడా వేడిగా అనిపిస్తున్నాయి, ఇంకొక ఆవిడకి మానసికంగా బాణంతో కొట్టినట్టు అయిపోయింది. ఎవడో బాణంతో కొడితే గుండెలు ఎలా ఉంటుందో అలా అయిపోయింది. ఇంకొక ఆవిడకి తిండి సహించట్లేదు, ఒక ఆవిడకి నిద్ర పట్టడం లేదు. ఇలా అంతా ఏడుస్తున్నారు. ఈ ఏడుస్తూ ఆహా మనల్ని అందరినీ వదిలి ఈ కృష్ణుడు ఒక్క ఆవిడని ఎందుకు తీసుకెళ్ళాడు, ఆవిడికి మనకి తేడా ఏమిటి, బహుశా ఆవిడ ఎక్కువ సేవ చేసి ఉంటుంది, ఆవిడ ఉత్తమురాలేమో, అందుకే ఆవిడని తీసుకెళ్ళాడు మనల్ని వదిలి అని బాధపడ్డారట వాళ్ళు. అప్పుడప్పుడు ఏం చేస్తాం, గురువులు ఎవడో ఒకండి బాగా ఆత్మీయుడిని తీసుకెళ్తారు శిష్యుల్ని, పక్క వాళ్ళకి కొంచెం మండుతుంటే పైకి చెప్పరు, కానీ వాడిని తీసుకుపోతున్నాడు అమెరికా మమ్మల్ని తీసుకెళ్ళట్లేదు అని అనిపించచ్చు ఒక్కోసారి. ఏం చేస్తాం మరి, వాడికి వచ్చింది వేస్తా, వీడికి రాలేదు, ఏం చేస్తాం, ఎవడదృష్టం వాడిది. ఆ సమయంలో వస్తుంది ఏమిటి వాడికి నాకు తేడా. అలాగే వీళ్ళందరికీ ఆవిడని ఎందుకు తీసుకెళ్ళాడు అనిపించింది. ఆవిడ మీద కుళ్ళు వచ్చింది, దీని మొహం తగలయ్యా, దాన్ని కూడా వదిలేస్తే బాగుండు అనిపించింది అంటూ. బహుశా వీళ్ళ బాధ ఆవిడకు కూడా కొట్టేసింది. కృష్ణుడు ఈ రాధిని ఒక్కదాన్ని తీసుకుని కొంచెం ముందుకు వెళ్ళాడు. అందరినీ దూరంగా వదిలేసిన ఈయన ఆవిడని వెంట పెట్టుకెళ్ళాక కొంత దూరం వెళ్ళాక ఆవిడికి వచ్చింది అహంకారం. ఇప్పుడు ఇంతమంది గోపికలను వదిలి కృష్ణుడు నన్ను ఒక్కదాన్నే తీసుకెళ్ళాడంటే అందరిలోకి నేనే అందగత్తెని, నేనే గొప్పదాన్ని, అందుకే ఎవరిలో లేని ఒక ప్రత్యేకత ఉన్నది, నన్నే ఎక్కువ ప్రేమిస్తున్నాడు, నేను లేకపోతే కృష్ణుడు ఉండలేడు, ఆయన బతుకే లేదు అనుకుంది టెంక, ఆయన బతకలేడు అనుకుంది. అని కృష్ణ నా సౌందర్యం నిన్ను ఆకర్షించింది కనుకే అందరినీ వదిలి నన్ను పట్టుకొచ్చావు,
అడవిలో నడిపిస్తున్నావు, నీకు ఇది న్యాయమా? ప్రియురాలిని ఎవరైనా నడిపిస్తారా? నేను నడవలేకపోతున్నాను బాబు, నా కాళ్ళు నొప్పి పడుతున్నాయి, ఎత్తుకోవా అంది. అలాగే అన్నాడు ఆయన. అలా ఎత్తుకోవడం కాదు, నీ అరిచేతుల్లో నా కాళ్ళు పెట్టి పైకెత్తుంది. అలాగే అని చేతులు దాచి కాళ్ళు ఇందులో పెట్టన్నాడు. ఆవిడ పెట్టగానే టక్కన మాయమైపోయాడు. డామ్మని ఇసుకలో పడింది ఆవిడ. ఆవిడ ఒక్క బోర్లో పడింది. కాబట్టి ఎవరినైనా ఒక్కడిని తీసుకెళ్ళారనుకోండి, వాడు అహంకరిస్తే వాడు పడిపోతాడు. కాబట్టి వాళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిందే. అంటే దీన్ని బట్టి ఇది ఒక గొప్ప పరీక్ష. ఆయన జగద్గురుడు. గురువుగారితో వేళకోవడమా? రవ్వంత చనువు వచ్చింది కదా అని నెత్తెక్కుదామని ప్రయత్నిస్తే అలా పడిపోతాడు సాధకుడు. ఎంత గొప్పవాడైనా పడిపోతాడు. ఇప్పుడు ఆవిడ ఒక్కతే పడిపోయి, అయ్యో నాకెందుకు వచ్చింది ఈ అహంకారం, వారందరినీ వదిలి నన్ను తీసుకువెడితే ఆ పరమాత్మని సేవించలేక ఈ దిక్కుమాలిన అహంకారంతో పడిపోయానని ఆవిడ ఏడ్చింది. అప్పుడు ఏం జరిగింది? ఈ వెతుక్కుంటూ వస్తున్న వాళ్ళు కొంత దూరం వెళ్ళాక కృష్ణుడి అడుగులు తప్ప ఈ పక్కన రాధిక యొక్క అడుగులు కనపడలేదు. కృష్ణుడి అడుగులు ఎలా ఉన్నాయట? కొంచెం బరువుగా ఇసుకలోకి దిగి ఉన్నాయి. దాన్ని బట్టి వాళ్ళు ఏమనుకున్నారు, ఇక్కడ దాకా కృష్ణుడు రాధతో కలిసి వచ్చాడు, ఇక్కడికి వచ్చాక బహుశా ఆవిడ నేను నడవలేకపోతున్నాను అని ఉంటుంది. అప్పుడు కృష్ణుడు ఆవిడ ఎత్తుకున్నాడు అరిచేతులతో. ఇదిగో అరిచేతులు నేల మీద ఉన్నాయి, అవి కొంచెం దిగి ఉన్నాయి అంటే అరచేతులు నేల మీద పెట్టుంటాడు, కాళ్ళు అందులో పెట్టుంటుంది ఆవిడ. అందులో చేతులు కూడా నేల మీద వెనక వైపు భాగం దిగి ఉన్నది. ఆవిడ ఎత్తుకున్నాడు. ఎత్తుకోవడం వల్ల కొంత దూరం నడిచాక ఆయన కాళ్ళు బరువుతో కొంచెం ఎక్కువ దిగాయి. ఎంత అదృష్టవంతురాలు ఆవిడ. కృష్ణుడిని ఎత్తుకోమంది, ఆయన కూడా ఎత్తుకున్నాడు. అనుకునే లోపు హఠాత్తుగా కృష్ణుడి అడుగులు లేవు, ఏమీ లేవు. అక్కడ పొదలో పడి ఏడుస్తోంది. వీళ్ళకి ఎక్కడలేని ఆనందం వచ్చేసిందండి. అమ్మయ్యా, ఈవిడికి కూడా వచ్చింది అహంకారం. కృష్ణుడిని ఎత్తుకోమంటుందా? కృష్ణుడేమో మమ్మల్ని కాదని ఆవిడ తీసుకెళ్ళాడని మనం ఏడుస్తూ ఉంటే ఎత్తుకోమంది. ఎత్తుకున్నట్టు ఎత్తుకుని మాయమైపోయాడు ఆయన. అందరం ఒకటే అయిపోయాం. ఇప్పుడు గొడవ లేదు, మొత్తం అందరం అప్పుల పాలైపోయాం అనుకుని ఏం ఎరగనట్టు పొదలో పడి ఏడుస్తున్న రాధిక దగ్గరికి వచ్చి, ఏమయ్యిందే రాధా అంటే, ఏమయ్యింది మీ బాధే నాకు వచ్చిందండి ఆవిడ. మీకంటే కొంచెం ఆలస్యంగా వచ్చింది అహంకారం, నా అహంకారం పెరిగింది. మీరేమో కేవలం కృష్ణుడిని అరిచేతిలో పెట్టి తిప్పుకుంటున్నాం అనుకున్నారు, నేను ఏకంగా నెత్తెక్కి కూర్చుందామని ఎత్తుకోమన్నాను. ఎత్తుకున్నాడు, మొత్తుకున్నా కనపడకుండా కింద పారేసిపోయాడు. ఇప్పుడు అనగానే పోన్లే ఏం చేస్తాం అని లోపల కొంచెం ఆనందం కలుగుతున్నా ఓదార్చారు. ఇప్పుడు అందరూ బాధితులు అయిపోయారు కదండి. ఈ మధ్యన రియల్ ఎస్టేట్ వాడు అందరికీ పంగనామాలు పెట్టేట. అందరి దగ్గర 20 వాయిదాలు కట్టించుకున్నాక మాయమైపోయాడు. ఆ వాయిదాలు కట్టించుకున్న వాళ్ళలో ఒక్కడికి మాత్రం స్థలం ఇచ్చేటండు. ఇంక వాడిని చూసిన వాళ్ళల్లా నీకొక్కడికే స్థలం ఇచ్చారు, ఆకివ్వలేదో అన్నాం. ఇప్పుడు హైదరాబాద్లో ఏదో గొడవ. అందరికీ పోతే పర్వాలేదు, ఒకడికి వస్తే బాధేట పాపం. అంటే మానవ లక్షణం ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇప్పుడు అందరూ కలిసి ఆడవడం మొదలుపెట్టారు. భూదేవి, శ్రీకృష్ణ పరమాత్ముడు నీ మీద అడుగులు పెట్టి ఎక్కడికో వెళ్ళుంటాడు, ఆయన ఎక్కడికి వెళ్ళాడో చెప్పవా అని భూమిని అడిగారు. కిటియై కౌగిట చేర్చను, కిటియై కౌగిట చేర్చను, ఇట పద చిహ్నములిడే వటుడై వర్ధిల్లి కొలిచే. పూర్వం వరాహ రూపంలో నిన్ను 2 చేతులతో ఇలా కౌగిలించుకుని నీళ్లలోంచి పైకి తీసుకెళ్ళి కోరల మీద నిలబెట్టాడు. వరాహ రూపంలోనూ నిన్ను కౌగిలించుకున్నాడు. వటుడై వర్ధిల్లి కొలిచే, వామన రూపంలో ఉన్నప్పుడు కాలితో నిన్ను ఆక్రమించాడు, కొలిచాడు. ఇక తర్వాత వడి ఇట పదచిహ్నములిడే, ఆ తర్వాత తన పాదచిహ్నాలు ఈ బృందావనంలో కృష్ణావతారంలో వేశాడు. క్రిందటి బామున ఏమి నోచితం మధరిత్రి, కిందటి జన్మలో ఏమి నోములు వచ్చావు, ఏవో నోములు నోచకపోతే ఏ అవతారంలో అయినా నీ మీదే కాళ్ళు పెడతాడు. వరాహ రూపంలో, వామన రూపంలో, కృష్ణుడై ఎప్పుడూ నీ మీదే తిరుగుతున్నాడు. ఆయన పాదాలు నీ మీద పడుతున్నాయి, ఆ పాద చిహ్నములను పొందగలుగుతున్నావు, ఆయన పాద స్పర్శకు నోచుకున్నావు. ఏమి నోవు నోచావు? నీవు నోచిన నోమేదో మాకు చెబితే మేము కూడా ఆ వ్రతాలు చేస్తాం, కృష్ణ పాద స్పర్శకు నోచుకుంటాం అని భూమిని అడిగారు. ఇంక చెప్పే కదా, శ్రీకృష్ణుడి మీద ప్రేమతో చెట్టు పుట్ట మేఘం ఒకటేమిటి అన్నిటినీ అడిగారటండి వాళ్ళు. భగవద్భక్తులకి
ఒక రకమైన ఉన్మాదం వస్తుంది. అది ప్రేమోన్మాదం. ఆ ఉన్మాదంతో కనిపించిన చెట్టు దగ్గరికి అలా వెళ్ళారు. నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబు పై జల్లెడివాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వురాజిల్లెడి మోమువాడొకడు చెల్వల మానధనంబు దోచనో మల్లియలారా. ఓ మల్లియలారా, మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే. మా కృష్ణుడు నల్లగా ఉంటాడు, తామర పువ్వు రేకుల్లో ఉంటాయి ఆయన కళ్ళు. ఎప్పుడు కరుణారసాన్ని వెదజల్లుతాడు. ఆయనకి కోపగించడం చేత కాదు. కనపడ్డా ఆయన కళ్ళల్లోంచి ఒక రకమైన ప్రేమ మా మీద కురిపిస్తాడు. శిరస్సు మీద నెమలిపింఛం ధరిస్తాడు. ఇక ముఖంలో చిరునవ్వు ఉంటుంది. నవ్వు రాజిల్లే ముఖం కలిగిన వాడు. దిక్మాల ముఖాలు కొన్ని ఎప్పుడు అలా వీసుకుపోయి కూర్చుంటాయి, ఎప్పుడు నవ్వరు, కానీ ఆయన ఎప్పుడు చిరునవ్వుతూ ఉంటాడు. అటువంటి కృష్ణుడు మా స్త్రీల యొక్క హృదయాలు అపహరించాడు. ఓ మల్లె పొదలారా, మీ పొదల మాటునున్నాడా అని మల్లె పొదల దగ్గరికి వెళ్ళి పువ్వుని పొదని అడిగారు వాడు. అక్కడ ఈసారి నారింజ చెట్టు కనపడింది, లవంగం కనపడింది, మాదీఫలం కనపడింది. ఈ చెట్ల దగ్గరికి వెళ్ళారు. ఈసారి అంగజునైన జూడ హృదయంగముడై కరగిల్చువాడు శ్రీరంగదురంబువాడు మధురంబగు వేణురవంబువాడు మమ్మంగజు పువ్వు దూపులకు నగ్గము చేసి లవంగ లుంగ నారంగములారా మీ కడకురాడు గదా దయనున్న చెప్పరే. ఆ శ్రీకృష్ణుడు మన్మధుడికి కూడా మన్మధుడు. అసలు మన్మధుడి కన్నా బాబు అంటే ఆయనే. మన్మధుడు తండ్రి కదా, అందువల్ల ఆయన బాబులో ఉన్నాడంటే మనం ఎవడన్నా ఒరే వాడి బాబులో ఉన్నాడని. ఆ విషయంలో ఆయనకి ఆ మాట సార్థక్యం. మన్మధుడు కూడా ఆయన చూస్తే ఆశ్చర్యపోయి ఈ సౌందర్యం ముందు నా సౌందర్యం ఎక్కడ అనుకుంటాడు. హృదయం లోపలికి వెళ్ళి అతని హృదయాన్ని కూడా కరిగిస్తాడు. ఇంకా వక్షస్థలం మీద శ్రీ ఎల్లవేళలో శోభిల్లుతూ ఉంటుంది. శ్రీ రంగత్తు వరంబువాడు అంటే లక్ష్మీదేవి మెరిసిపోతూ ఉన్నటువంటి వక్షస్థలం కలవాడు. శ్రీమన్నారాయణుని వక్షస్థలం మీద ఎడం వైపున లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవితో ప్రకాశిస్తోంది ఆయన వక్షస్థలం. ఇంకా మధురంగా వాయిస్తాడు వేణువు. ఆయన వేణువు ఊదుతూ ఉంటే ప్రపంచమంతా ఆహ్లాదంతో నిండిపోతుంది. పాములు కూడా విషం కక్కడం మాని హాయిగా నాట్యం చేస్తూ ఉంటాయి. అటువంటి కృష్ణుడు మమ్మల్ని దగ్గరికి తీసుకున్నాడు. మా మీద మన్మథ బాణాలు వేశాడు. మమ్మల్ని అందరిని ఆకర్షించాడు. ఇప్పుడు మాయమైపోయాడు. లవంగ ఓ లవంగం చిట్ట, లొంగ మాదీఫలమా, నారంగ నారింజ చెట్ట మీ దగ్గరకు వచ్చాడా? నిజంగా ఏమన్నా నారింజ చెట్టు కింద ఎవడు కూర్చుంటాడండి, ఎంత ముళ్ళు ఉంటాయి. అయినా ఆ చెట్టు దగ్గరకు కూడా వెళ్ళి నారింజ మా కృష్ణుడిని నీ గుంజకు కట్టుకున్నావా? ఓ మాదీఫలమా నీ దగ్గర ఉన్నాడా? లవంగాల పొదల్లారా తీగల్లారా మీ దగ్గర ఉన్నాడా అని వాటిని అడిగారు. అక్కడ తిలక వృక్షం అనే ఒక వృక్షం ఉన్నది. దాని దగ్గరికి వెళ్ళి తిలక వృక్షమా, తిలకం పెట్టుకునే కృష్ణుడు ఉన్నాడా? ఓ గోరింటాకు చెట్ట, ఆయన అరికాళ్ళే గోరింటాకు పెట్టుకున్నట్టు ఎర్రగా ఉంటాయి, ఆయన ఏమన్నా వచ్చాడా? ఓ వెదురు చెట్ట, వంశము అంటే ఓ వెదురు అనమాట. ఓ వంశమా, వంశాన్ని ధరించి అంటే వేణువుని ధరించిన కృష్ణుడు వచ్చాడా? పున్నాగ వృక్షమా వచ్చాడా? పొగడ చెట్ట, అందరూ పొగడ్డానికి అర్హుడైన పరమాత్ముడు వచ్చాడా? ఈ విధంగా చెట్టు చెట్టు పుట్ట గుట్ట మిట్ట అనే తేడా లేకుండా కనిపించిన ఆకాకుని అడిగారు వాళ్ళు. ఇది ఒక విధమైన పరాకాష్ఠ భక్తి అన్నమాట. భగవంతుడు కనపడకపోతే ప్రతి అణువులో వెదకమన్నారు. అణువణువు ఆయన ఆలయం అని వాళ్ళు కనిపెట్టి అన్నిటిని అడిగారు. అవి సమాధానం చెబుతాయో లేదో వాటికి అక్కర్లా, అందుకని అన్నిటిని అడిగేశారు అనమాట. సాలవృక్షమా, ఓ మద్ది చెట్ట, అర్జున వృక్షమా, తెల్ల మద్ది చెట్ట, బొట్టుగు చెట్ట, ఇండుగు చెట్ట
అంటూ చెట్లను అడిగారు. ఇంగు చెట్ల దగ్గరికి కూడా వెళ్ళారు చివరికి వాళ్ళు. ఇలా అడిగి అడిగి ఏడ్చి ఇంక ఇలా కాదు, శ్రీకృష్ణ పరమాత్ముడిని మనం పొందాలంటే కేవలం ఏడుపు వల్లే లాభం లేదు, ఆయన లీలలు తలుచుకోవాలనుకున్నారట వాళ్ళు. అనుకుని వెంటనే ఏం చేశారన్నమాట, ఒక ఆవిడ ఏమన్నది, నేను పూతనగా మారిపోతున్నాను, నువ్వు కృష్ణుడిగా మారిపో అని ఒక ఆవిడ కృష్ణుడిగా మార్చింది. ఈవిడ పూతనయ్యింది. చనుబాలు తాగు నన్ను చంపేయందిట. ఈ కృష్ణుడి వేషం వేసిన ఆవిడ పాలు తాగి ఈవిడ పడగొట్టినట్టు నటించింది. ఆ విధంగా కృష్ణావతారంలో పూతనా సంహార ఘట్టం చూపించారు. ఒక ఆవిడ బండి అయ్యింది, ఇంకొక ఆవిడ కృష్ణుడయ్యి ఎడంకాలతో బండిని దన్నింది, శకటాసుర భంజనం చూపించారు. ఇంకొకళ్ళు సుడిగాలిగా మారారు, తృణావర్తుడిగా. ఆ తృణావర్తుడిని చంపినట్టుగా ఇంకొక ఆవిడ కృష్ణావతారం వేషం వేసి ఆ తృణావర్తుడిని పడగొట్టింది. ఒక ఇద్దరు గోపికలు 2 జంట చెట్లుగా మారారు. చెట్ల మధ్యలోంచి దూకి కృష్ణుడు లాంటి వాడు ఒకడు, ఒక గోపిక అనమాట, కృష్ణుడిగా మారి 2 కాళ్ళతో ఆ చెట్లను పడగొట్టినట్టు నటించింది. అంటే కాసేపు డ్రామా ఆడుతున్నారు అన్నమాట వాళ్ళు. అన్ని పాత్రలు వాళ్ళే వేస్తున్నారు. ఒకళ్ళు కృష్ణుడు, ఒకళ్ళు రాక్షసులు, ఒకళ్ళు చెట్లు, ఒకళ్ళు కృష్ణుడు. ఇలా అని ఎంతోమంది గోపికలు కృష్ణుడిగా మారిపోయారు. కొంతమంది ఏమో కృష్ణుడి చేతిలో కూలిపోయిన చెట్లుగానో లేక బండిగానో రాక్షసులుగానో మారారు. ఇంతలో ఒక ఆవిడ లేచి నేనే కాళీయుండంది, ఆ పడగల మీద కాలు పెట్టినట్టు నటించి ఇంకొక ఆవిడ నృత్యం చేసింది. ఇలా వీళ్ళంతా ఆడుతూ ఉంటే కృష్ణ, రావయ్య, బాబు, మాధవ, గోవింద, పరమాత్మ, మధుసూదన, మేము అహంకరించాం, మా అహంకారానికి తగిన గుణపాఠం చెప్పావు, కాపాడవా అంటూ ఉండగా అనిగిట్లంగనలంచి తస్వరముతో ఆడంగ పాడంగా, వాళ్ళంత పెద్ద కంఠంతో ఆడారు, పాడారు. అంత కంఠంతో పాడుతూ ఉంటే బృందావనంలో చెట్లు మారుమోగిపోతున్నాయిటండి. చెట్లలో నుంచి, కొండ గుహల్లోంచి వాళ్ళ పాట మళ్ళీ మారుమోతగా వెనక్కి వస్తుందన్నమాట. సాధారణంగా అంత హై పిచ్చిలో పాడలేరు, అయినా వాళ్ళు అరిచి పాడారు. టక్కన కృష్ణుడు వాళ్ళ మధ్యలో ప్రత్యక్షం అయ్యాడు. హఠాత్తుగా నల్లని ఆకాశంలోకి చంద్రుడు వచ్చి పడినట్టుగా ఆ ప్రాంతం అంతా తళ్ళ 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 మెరిసిపోయింది. వాళ్ళందరికీ కన్నీళ్ళు ఆగలేదు. అలా తుడుచుకొని కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, కృష్ణ, మేము నిన్నెంత నమ్మాం, ఆడపిల్లలం, అయినా నువ్వే పరమాత్మని నమ్మి అన్నీ విడిచిపెట్టాం. భార్యని, భర్త, బిడ్డ, ఇల్లు, పశువులు, ఈ బంధాలు ఏవీ లేక అన్ని బంధాలు మా కృష్ణుడేని వస్తే మమ్మల్ని ఇలా అడవిలో నట్టడవిలో వదిలేసిపోతావా? నీకు ఇది న్యాయమా? నువ్వు కరుణాస్వరూపుడు అని అందరూ అంటారు. వేదములు శ్రీకృష్ణ పరమాత్ముడు అత్యంత కరుణాస్వరూపుడు అంటున్నాయి, అవ్యాజ కరుణామూర్తి అంటున్నాయి. కరుణ విడిచిపెట్టావా? నువ్వు కూడా కఠినంగా మారిపోయావా అని తెప్పుతూ ఉంటే అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వాడు. కొంతమంది తమని ఎవరైనా పొగిడితే పొగుడుతారు, కొలిస్తే కొలుస్తారు. ఇచ్చి పుచ్చుకునే సంబంధం అది. ఇది ఒకటొక రకం కేటగిరీ. కొంతమంది లక్షణం ఏంటనమాట, అవతలవాడు పొగిడితేనే వీళ్ళు పొగుడుతారు, వాడు తనని స్తుతిస్తే వీడు స్తుతిస్తాడు, వాడి వల్ల తనకి ప్రయోజనం ఇస్తే మళ్ళీ ఉపకారం చేస్తాడు. ఉపకారం ప్రత్యుపకారం అనమాట. ఈ విధమైన పరస్పర సంబంధం ఉంటుంది. మరికొంతమంది ఉంటారు, అవతలి వాడు తనని తిట్టినా కొట్టినా పట్టించుకోకుండా ఉపకారమే చేసి వాడు తనని ఎంత విమర్శించినా యావజ్జీవితం వాళ్ళకి తాను ఉపకారం చేస్తూనే ఉంటాడు. ఇదొక రకమైన వర్గం ఉంటుంది మానవ జాతిలో. ఇంకా 3వ వాళ్ళు ఉంటారు. ఈ 3వ జాతి వాళ్ళు నిర్వికారంగా ఉంటారు. నిందించినా పొగడినా పట్టించుకోరు. తమ కర్తవ్యం తమ పనులు తాము చేస్తారు. నువ్వు దుర్మార్గుడు అని తిట్టండి, వాడు చిరునవ్వు నవ్వుతాడు. నువ్వు పండితుడు అని పొగుడు, వాడు నవ్వుతూనే ఉంటాడు. కానీ తాను చేసే పని మాత్రం ఎప్పుడూ కూడా ఇతరులకి హాని లేకుండా చేస్తాడు. అంటే తనని తిట్టినా పొగిడినా సమానంగా తీసుకోవడం చాలా కష్టం. ఈ మధ్యన వాడు ఎవడో అన్నట్లే, ప్రపంచనకారులందరినీ ఒరే అయ్యని తిడతాను, తిట్టమను, ఏమో నష్టం ఉంది, అది కూడా మాకు ఆనందే, రారా కృష్ణయ్య అన్నట్టుగా ఆనందిస్తాం. లేదా మీలాంటి పుణ్యాత్తులు పల్లకీలో ఊరేగించండి, అది మాకు సమానమే. పల్లకీలో ఊరేగిస్తే ఎలా ఉంటుందో ఒరే సొంఠ అన్న అలాగే ఉంటాడు పరమాత్ముని యొక్క భక్తుడు. అందుకేగా శిశుపాలుడు నువ్వు సొంటవి, దుర్మార్గుడివి, నరికేస్తాను అని కృష్ణుడి శిశుపాలుడు తిట్టాడు. ఆయన ఏమైనా పట్టించుకున్నాడా? అక్రూరాదులు ఓ పొగిడేశారని రెచ్చిపోయాడా? నిందాస్తుతులు సమంగా స్వీకరించేవాళ్ళు కొందరు ఉంటారు. ఇక 4వ వాళ్ళు ఉంటారు, అకృతజ్ఞా గురుద్రోహ. వీళ్ళకి కృతజ్ఞత ఉండదు. మీరు ఎన్ని ఉపకారములు చెయ్యండి, మీ డబ్బంతా వాళ్ళకి ధారపోయండి, మీరు ఇళ్ళు దానం చెయ్యండి, భోజనాలు పెట్టండి, మీకు ఒక గౌరవం ఇవ్వండి, ఎన్ని చేసినా వీళ్ళకి కృతజ్ఞత ఉండదు. గురుద్రోహ అన్నాడంటే భాగవతంలో. అంటే అర్థం తెలుసుగా,
గురువునకు కూడా ద్రోహం చేస్తారట. ఒకసారి మీకు వీలుంటే చూడండి, అందులో ఉంటుంది భాగవతం దశమస్కంధంలో రాసపంచాధ్యాయులో ప్రత్యేకంగా కృష్ణుడు అన్నమాట. కొంతమంది 4వ రకం కేటగిరీ వాళ్ళు తనకి ఎంతో ఉపకారం చేసి మోక్షం ఇచ్చే గురువునకు కూడా ద్రోహం చేస్తారు. కృతజ్ఞత ఉండదు వాళ్ళకి. ఎన్ని ఉపకారాలు చేసినా తిడతారు. అనగా ధనం ఇప్పించారు, ఇప్పించేవు లేని మోహన్, నీకు 1,00,000 రూపాయలు వస్తే మాకు 10,000 ఇచ్చామంటారు. అన్నం పెట్టండి, నీకు ఎక్కువైపోయింది కాబట్టి పెట్టామంటారు. ఆఖరి పైగా ఏమంటారు తెలుసా, నువ్వు ఎంతో సేవ చేస్తే నీ చిన్నప్పుడు నేను నిన్ను ఎత్తుకున్నాను, ఇప్పుడు పెద్ద అయ్యాక నాకు 10,000 ఇప్పించావు, ఇదే పెద్ద ఘనకార్యం ఏంటి, నీ చిన్నప్పుడు నేను ఎత్తుకున్నానుగా, ఎత్తుకున్న దానికి డబ్బులు ఇవ్వవా అంటుంది. ఒక ఆవిడ అలా అందండి. చిన్నప్పుడు ఎప్పుడట, నేను అసలు నాకు పుట్టినట్టే నాకు తెలియదు, ఆ చిన్నప్పుడు నా 2 ఏళ్ల వయసులో నన్ను ఎత్తుకుందిట, అది నా అదృష్టంట. నిన్ను 2 ఏళ్ల వయసులో ఎత్తుకున్నాను కనుక ఈ వయసులో నాకు నెలకి 10,000 రూపాయలకు తక్కువ కాకుండా ఇవ్వకపోతే నువ్వు ద్రోహి అంటుంది. మరి నాకేం తెలుసు ఆవిడ 2 ఏళ్ళకైతే ఎత్తుకుందని, నా 2 ఏళ్ల వయసులో. అలాగని ఎంతమందికి ఇస్తాం, అందరూ అలాగే పోనీ ఒక ఆవిడకి ఇద్దాం అనుకుంటే ఇలాంటి వాళ్ళు 10 మంది వచ్చారు. మేమందరం కూడా ఈవిడ ఆదర్శంగా తీసుకుని 2 ఏళ్ల వయసులో ఆవిడ ఎత్తుకుంది, మేము 3 ఏళ్ల వయసులో ఎత్తుకున్నాం, మాకు 10,000 ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళందరికీ 15,000 చొప్పున ఇద్దామని 10 మందికి ఇద్దాం అనుకుంటే ఇప్పుడు 100 మంది వస్తున్నారు. ఈ 100 మందికి ఇవ్వాలంటే మీ లండన్ వాళ్ళు నాకు నెల 1,000 పౌండ్లు పంపించాలి ఒక్కొక్కళ్ళు. నా మొహానికి రహస్యంగా అక్కడ 1 పౌండే వేసి వెళ్ళిపోతున్నారు కొందరు. ఇప్పుడు వాళ్ళందరికీ లక్షలు ఎక్కడేమనో ఏనాయనా, మీకు వచ్చే జీతమే తక్కువట. ఈ లండన్ అంటేనే అంత దాని బతుకి పేరుకి లండన్లో ఉన్నారు, ఇంగ్లాండ్లో ఉన్నారు కూడా, కానీ ఇక్కడేం ఏడిసింది, ఏదో నానయాత్ర పడితే అంత వచ్చి కష్టపడి ఆ ఉన్న దాంట్లో మంచి సుఖంగా బతుకుతున్నట్టుగా కనపడుతున్నారు. కానీ అమెరికాతో పోలిస్తే కొంచెం ఇక్కడ ఆదాయం తక్కువే కదా. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఇదేమన్యాయం అండి అసలు. ఇవ్వకపోతే ద్రోహి అండం. ఇంత పూర్వం వాళ్ళకి ఎన్ని ఉపకారములు చేసినా కృతజ్ఞత ఉండదు. గురుద్రోహం కూడా చేస్తారు. మీరు ఎన్ని చేసినా వాళ్ళు యావజ్జీవితం మిమ్మల్ని తిడుతూనే ఉంటారు అన్నమాట. పైగా మా జన్మ హక్కు అండి మీ చేత చేయించుకోవడం అంటున్నారు ఈ మధ్యన కొంతమంది. కాబట్టి 4వ కేటగిరీ వాళ్ళు ఎవరు, మీరు ఎన్నో ఉపకారములు చేసినా ఎంత పెట్టినా కృతజ్ఞత ఉండదు. ప్రత్యేకంగా ఈ పదం ఎందుకు వాడా అని ఆలోచిస్తే ఇప్పుడు కళ్ళ ముందు కనపడుతుంది నాకు అదనమాట. నేను చాలామందికి మేము కూడా ఎన్నో ఉపకారాలు చేసాం, పైకి తీసుకెళ్ళినా 4 రోజులు పోయాక అన్నీ మర్చిపోయి హఠాత్తుగా మేము వెళ్ళిపోతామండి మీ దగ్గర నుంచి అంటారు. ఇంకేం చెబుతాం, గురుద్రోహ అంటారు వాళ్ళు. అది మహాపాపం. ఈ 4 వాళ్ళల్లో నేను ఎవరిని కానన్నాడు ఆయన. నేనిందెవ్వరవాడను కాదు, నాకు ఎవరితోటి సంబంధం లేదు, నేను సర్వాంతర్యామిని, మీలో అలా సాక్షిగా ఉంటాను. మీరు అడగచ్చు, కొందరికి మోక్షం, కొందరికి నరకం, కొందరికి సుఖం, కొందరికి దుఃఖం ఎందుకు వస్తుందని. వారి వారి కర్మల ఫలితం నేను తామరాకు మీద నీటి బొట్టులా ఇస్తూ ఉంటాను. అనగా ఇవాళ ఒకడికి సుఖం వచ్చింది, ఆ సుఖం నేనివ్వలేదు, వాడు మంచి పని చేశాడు ఇదివరకు, ఆ పుణ్యఫలం సుఖరూపంలో అనుభవిస్తున్నాడు. ఎంతో పూర్వం చేసిన పాపం దుఃఖ రూపంలో అనుభవిస్తున్నాడు. ఎంతో పూర్వం చేసిన ఉపకారం కొండంత ఉపకారమై తిరిగి వస్తుంది. తాను చేసిన కర్మమునకు తగిన ఫలితమే నేను ఇస్తాను. కొంతమందికి మాత్రమే కర్మఫలం తొలగిస్తాను. ఎప్పుడు? మనస వాచ కర్మణ. కృష్ణుడు సర్వాంతర్యామి, ఆయనే నాకు దిక్కు, కృష్ణుడి మీద సర్వభారం వేశాను, ఇక నాకంటూ ఏమీ లేదు, నేనేం చేసినా భారం నీదే అని పూర్తిగా, ఏదో మళ్ళీ మనస్ఫూర్తిగా ఉండవు, పైపైకి నాలుగుతో కాదు, సంపూర్ణముగా శరణాగతి పొందితే మాత్రం అప్పుడు వాడికి కర్మఫలం లేదు. వాడు దుష్కర్మ చేసినా సత్కర్మ చేసినా భారం నాది. అందుకే చూడండి, కొంతమంది వాడు అలా ఏమి చేయకుండా కూర్చున్న త్యాగరాజు, పోతన కవి, ఇలాంటి వాళ్ళకి పూర్తిగా భారం ఆయనే స్వీకరించి ఆ పనులన్నీ చేసి పెడుతూ ఉంటాడు. ఆ గోరా కుంభారు ఇలాంటి వాళ్ళకి ఆ స్థాయిలోకి వెళ్ళిపోవాలి. మీరు కూడా పరమ పూజ్యుడు అంటే ఆయన భక్తుడు అంటే, కాకపోతే దురదృష్టవశాత్తు తాత్కాలికమైన ఒకనొక అహంకార స్థితిలోకి వెళ్ళారు. నేను ఎవరినైనా బాగు చేయాలంటే ముందు వారి అహంకారాన్ని అడుస్తాను, నా కోసం వాళ్ళు ఏడుస్తారో లేదో చూస్తాను, అందుకే అదృశ్యమయ్యాను. మీరు అహంకారం విడిచిపెట్టారు, పూర్తిగా భక్తితో నన్నే తలుచుకున్నారు, ఇక ఇప్పుడు మిమ్మల్ని రక్షించే భారం నాదనగానే అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఒక ఆవిడ పుష్పాలు తిరిమింది, ఒక ఆవిడ కస్తూరి తిలకం పెట్టింది, ఒక ఆవిడ తాంబూలం ఇచ్చింది, ఒక ఆవిడ ధూపం ఇచ్చింది, చెంగుతో విసిరింది. రకరకాల సేవలు చేశాక ఇప్పుడు ఆయన ఒక మండలం ఏర్పాటు చేశాడు.
తామర పువ్వుల్లో ఎలా ఉంటాయో రేకులు అలాగే ఒక మండలం ఏర్పాటు చేశాడు, అది రాసమండలం. ఆ మధ్యలో చేరాడు. ఇద్దరు స్త్రీల మధ్యలో ఒక కృష్ణుడు, ఇద్దరు గోపికల మధ్యలో ఒక కృష్ణుట్ట, ఇద్దరు కృష్ణుల మధ్యలో ఒక గోపిక. అదే నారి నారి నడుమ మురారి, మురారి మురారి నడుమ వయ్యారి అన్నారు తెలుగులో పాట రూపంలో రాస్తూ. ఆ విధంగా ఎంత విచిత్రంగా మారిపోయాడో. అక్కడున్న గోపికలు చాలామంది అనుకున్నట్టుగా 16,000 అసలు కాదు, 16,000 మంది క్షత్రియ కన్యకులు. వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు ఆయన. ఈ గోపికలకి సంఖ్య లేదు, కానీ గర్గ సవితలో 6,000 మంది అన్నాడు. ఇంతమందికి మధ్యలో అన్ని రూపాలు ధరించాడు. ఇద్దరు కృష్ణుల మధ్యలో ఒక గోపిక, ఇద్దరు గోపికల మధ్యలో ఒక కృష్ణుడు. ఇలా బుధాల మీద చెయ్యేశాడు, నృత్యం చేశాడు. చంక్రమణము, ఉద్భ్రమణము, నర్తనము, నాట్యము, నృత్తము, ఇలా రకరకాలు ఉన్నాయి. వాటిల్లో ఈ భంగిమలన్నీ చూపించాడు. అర్ధరాత్రి 12 గంటల వరకు ఏకధాటిన వాళ్ళతో ఆడాడు. మండల భ్రమణ చేశాడు. 2 చేతులు పుచ్చుకుని ఉప్పులు కుప్ప ఉయ్యారి బాబులా తిరిగాడు. అందరికీ చెమట పట్టింది. కృష్ణ అన్నారట చెమట పట్టింది అనగానే. అయితే ఇదిగో యమున అన్నాడు. యమున సరిగ్గా వాళ్ళకి కంఠం వరకే వస్తుంది నీరు. ఎక్కువ నీరు ఉండదు, తక్కువ నీరు కాదు. సరిగ్గా పేకలోతు నీరు అయితే జలక్రీడలు ఆడడానికి బాగుంటుంది. నీరు కూడా అలాగే చేశాడు ఆయన. వేసవికాలంలో యమునా నదీ జలాలు పెద్దగా ఎక్కువగా ఉండవు, కంఠం వరకే వస్తాయి కొన్ని చోట్ల. అదే వర్షాకాలంలో సముద్రంలో ఉంటుందండి బాబు, భయంకరంగా ఉంటుంది. ఈ భాద్రపద మాసం, శ్రావణ మాసంలో యమునా నదిలో దిగి స్నానం చేయడం అంటే వాడు కొట్టుకుపోయినట్టే, ప్రయాగదాగా వెళ్ళిపోయినట్టే. ఆ తర్వాత అక్కడ నుంచి గంగతో కలిసిపోయి కాశీ మీదుగా వెళ్ళి సముద్రంలోకి పోతాడు అదృష్టం బాగుంటే. లేదా ఎక్కడో చాడు బయట వలేసి లాగాలి. అంత భయంకరంగా ఉంటుందా? అటువంటిది ఆ కాలంలో వాళ్ళ కోసమని కేవలము జలక్రీడలాడడము కోసము ఎంత నీరుండాలో అంతే నీరు ఏర్పాటు చేశాడు. ఒకడి మీద ఒకడు నీళ్లు చల్లుకున్నారు, ముఖం మీద పోసుకున్నారు, ములిగారు, అందులో కూడా పాటలు పాడారు. అప్పుడే దేవతలు మొదలైన వాళ్ళు యమునా తీర విహారి అని పాటలు పాడడం మొదలెట్టారు వాళ్ళ మీద అనమాట. జలక్రీడలు కూడా ఆడాడు. బ్రాహ్మీ ముహూర్తం వచ్చింది, 3 గంటల దాకా వాళ్ళతో ఆడాడు ఆయన. ఇక ఆ తర్వాత వాళ్ళందరినీ నీళ్లలోంచి బయటికి తీసుకొచ్చాడు. స్త్రీమూర్తులారా ఇళ్ళకి పెడతారా అంటే, కృష్ణ ఇంట్లో చెప్పకుండా వచ్చాం కదా, ఇప్పుడు గుర్తుకొస్తుంది మాకు, మా వాళ్ళు ఏమైపోతారో, వాళ్ళే ఏమని తిడతారో, ఇంటికి రానిస్తారా అనగానే, నా మహామహిమ వల్ల మీరందరూ ఇళ్లల్లో మీ భర్తల పక్కన ఉన్నట్టే అనిపిస్తుంది వాళ్ళకి. మీ తల్లిదండ్రుల పక్కన, పెళ్లి కాని వాళ్ళు తల్లిదండ్రుల పక్కన ఉన్నట్టు, పెళ్ళైన వాళ్ళు భర్తల పక్కన ఉన్నట్టు ఉంటున్నారు. కానీ నిజంగా అలాగే భ్రమ కలిగింది వాళ్ళందరికీ. కారణం భర్తల రూపంలోనూ ఉన్నది కృష్ణుడే, ఈ స్త్రీ రూపంలో ఉన్నది కృష్ణుడే. ఇక్కడ పైగా ఇంకో మాట ఏమన్నాడు అనమాట, యథార్భక సప్రతిబింబభావ. పిల్లవాడు తన బొమ్మని నీళ్లలో చూసి ఆడుకున్నట్టుగా వీళ్ళతో ఆడుకున్నట్ట. కృష్ణుడు అర్భకుళ్ళ ఉన్నాడు, చిన్నపిల్లాడిలాగా. చూసారు, చిన్నపిల్లలకి నీళ్లల్లో కానీ అద్దంలో కానీ తమ బొమ్మ కనబడితే వాళ్ళు నవ్వుకుంటారు, ఇలా చూస్తారు తమ బొమ్మ. వాళ్ళకి అర్థం కాదు అదేమిటో, ఎవడో అనుకుంటారు అనమాట. అంటే వీళ్ళంతా తన ప్రతిబింబాలు, తాను బింబం, బొమ్మ ప్రతిబింబం అన్నట్టుగా బింబ ప్రతిబింబ భావాల్లో కృష్ణుడు, కృష్ణుడు యొక్క బొమ్మ అద్దంలో కనబడినట్టుగా కృష్ణుడే వీళ్ళ రూపంలో ఉన్నాడు, వాళ్ళు కృష్ణుడి రూపంలో ఉన్నారు. పైగా అర్భకుడు కృష్ణుడు బాలుడి రూపంలో ఆడుకున్నాడు వాళ్ళతో. అందుకే ఇక్కడ రాసక్రీడలు అంతరార్థం తెలుసుకోవాలి. వెన్నుండి ఇంద్రియ స్ఖలనంబు చేయక, అందరూ అనుకున్న రతిక్రీడ చేయకుండా వాళ్ళతో ఆడాడు. అది రాసమండలం అంటే. లేకపోతే 7 ఏళ్ల బాలుడితోటి వాళ్ళకు ఉన్నటువంటి సంబంధం ఎటువంటిది, స్త్రీ పురుష సంబంధం కాదు, ప్రకృతి పురుషుల సంబంధం. అందుకే ప్రత్యేకంగా పరీక్షిత్ అంటాడు, పరమాత్ముడు వీళ్ళందరితో తిరిగితే రేపు పొద్దున లోకానికి ఏమి సందేశం ఇస్తాడు అని అడుగుతాడు ఆయన. ధర్మకర్తయు ధర్మభర్తయు ధర్మహర్తయు నైన సత్కర్ముడీసు పరాంగనారతి ఏ ధర్మమల్చును అనర్చే. పరస్త్రీలతో ఇలా తిరిగితే ధర్మకర్త, ధర్మభర్త, ధర్మహర్త అయిన కృష్ణుడు ఏం సందేశం ఇస్తున్నాడని అడిగితే, ఒరి నాయన, అగ్నిహోత్రుడు ఉన్నాడు, ఒక చోట ఏం చేశాడు, పెంట కాల్చాడు, ఒక చోట వంట చేశాడు, ఒక చోట యజ్ఞంలో ఉన్నాడు, ఓ చోట ఏమో శవాలు తగలబెట్టాడు. శవం తగలబెట్టాడు కాబట్టి అగ్నిహోత్రుడు అశుచి అంటావా? పెంట తగలబెట్టావు కాబట్టి వంటకి పనికిరావు అంటావా? వంట చేస్తున్నాడు కాబట్టి యజ్ఞానికి పనికిరావు అంటావా? యజ్ఞం చేస్తున్నప్పుడు మాత్రమే పవిత్రుడా? అగ్నికి దేనిని ముట్టుకున్నా అశుచి ఉండదు. నీళ్లు
అలా ప్రవహిస్తూ వెళ్ళిపోతున్నాయి. ఆ నీళ్లలో జీవులు తిరుగుతాయి, పందులు తిరగచ్చు, మనుషులు తిరగచ్చు, దేవతలు తిరగచ్చు. జలానికి ఏ విధమైన స్పర్శ దోషం లేదు. గాలి అందరి మీద నుంచి వీస్తోంది. పురుషుల్లో ఉంది, స్త్రీలలో ఉంది, పెద్దవాళ్లలో ఉంది, నీచులలో ఉంది, దుర్మార్గుల్లో ఉంది, అందరిలో ఉంది. ఇప్పుడు ఈ గాలికి అంటుంటూ ఉంటుందా? ఆకాశం ఉంది, దానికి ఏమైనా అస్పృశ్యత ఉంటుందా? పరమాత్ముడు సర్వాంతర్యామి. ఆయనే గోపికలు, ఆయనే భర్త, ఆయనే భార్య, ఆయనే తండ్రి, ఆయనే తల్లి. ఆయన కానిదంటే ఎవరన్నా చూపించండి. అందుకే బాలుడి రూపంలో ఇన్ని రూపాల్లో ఉండి వ్యవహరించాడు. అది కూడా లౌకికమైనటువంటి బంధం లేకుండా వ్యవహరించాడు. అందువల్ల ఈశ్వరుడు కానివాడు నరేశ్వర పర భార్య తలచి ఎట్లు బ్రతుకు, గౌరీశ్వరుడు దక్కనంజుడు విశ్వ భయద విషము మృంగి వెలయంగలడే అని శుకుడు గొప్ప ఉపమానం చెప్పాడు. కాలకోట విషం పుట్టింది. ఈ విషాన్ని ఒక్క గౌరీశ్వరుడు మాత్రమే తాగి కంఠంలో పెట్టుకున్నాడు. శివుడు తప్ప విషం కంఠంలో ఎవడన పెట్టుకోగలడా? ఒకవేళ తాగినా కడుపులో కెడితే కడుపులో ఉన్న లోకాలు పోతాయి, బయట ఉంటే బయట లోకాలు పోతాయి అని గొంతులో పెట్టాడు. ఇప్పుడు మీకు ఒక కాఫీ గ్లాస్ ఇస్తాను, కాస్త కాఫీ తాగండి. అయితే నోట్లో అయినా ఉండాలి, లేదా కడుపులోకైనా వెళ్ళాలి, కానీ గొంతుకులో అట్టే పెట్టగలరా? ఒక గొక్క కాఫీ కూడా మనం కంఠంలో ఆపలేము. అటువంటిది భయంకరమైన లోకాలని భస్మం చేసే కాలకోట విషం బయట కడుపులోకి వెళ్లకుండా కంఠం దగ్గర ఆపాడు. అంత పని గౌరీశ్వరుడే చేయగలడు. అలాగే ఈశ్వరుడు కాకపోతే పరస్త్రీని ముట్టుకుంటే ఆ ధర్మం వల్ల వాడు నాశనం కాకుండా ఉంటాడా? ఈశ్వరుడు కానివాడు నరేశ్వర పరకాంత తలచి ఎట్లు బ్రతుకు. కాబట్టి ఆయన స్థాయి అది. ఈ విషయం తెలియని మూర్ఖులు ఆయన్ని కాముకుడిగా చిత్రీకరిస్తూ ఉంటారు. మాలాంటి జ్ఞానులకి ఈ జీవాత్మలతో పరమాత్ముడు ఆడుకుంటున్న క్రీడ తెలుస్తుంది. కాబట్టి పరీక్షిత్తు, నువ్వు కృష్ణుడే, కథ చెబుతున్న నేను కృష్ణుడే, ఈ స్త్రీ పురుష నపుంసకాదులు కృష్ణుడే, ఈ తిర్యక్కులు అంటే పక్షులు మొదలైనవి కృష్ణుడే, పశువులు కృష్ణుడే, వస్తువులన్నీ కృష్ణుడే. సర్వాంతర్యామి అయిన ఆయన లోకం కోసం క్రీడ సలిపాడు తప్ప ఆయనకి పరులెవరు, నా వాళ్ళెవరు? అందుకే రాసక్రీడలో ఉన్నటువంటి ఘట్టాన్ని అర్థం చేసుకుంటే మానసికమైన ఆనందం కలుగుతుంది. వాడికి పునర్జన్మ ఉండదు. ప్రత్యేకంగా దీనికి ఒక ఫలశ్రుతి రాశారు. ఉండయి అన్ని ఘట్టాలకి రాయరు, కానీ కొన్ని ఘట్టాలకి ఫలశ్రుతి రాశారు. గోపాలకృష్ణుండును గోపకాంతల్ ప్రాపించి రూపిల్చిన భంగులల్లన్ రూపిల్చి వర్ణిల్చి నరుండు హృత్సంతాపంబులంబాయును తత్ప్రసక్తిన్. గోపాలకృష్ణుడు గోపికలు నృత్యం చేసి జలక్రీడలాడిన ఈ రాసక్రీడా ఘట్టాన్ని వర్ణించిన, ఆ వర్ణిస్తున్నప్పుడు ఎవరైనా చెబుతున్నప్పుడు విన్నా, మనస్సులో తలుచుకున్న, హృదయంలో ఉన్న సంతాపం తొలగిపోతుంది. హృత్సంతాపంబులం బాయును తత్ప్రసక్తిని. కేవలం ఆ ప్రసక్తి వస్తేనే చాలు, హృదయంలో ఉన్న బాధలన్నీ తొలగిపోతాయి. అంత గొప్ప ఘట్టం అన్నమాట. ఈ విధంగా అణువణువులో పరమాత్మను చూచిన వాడికి జ్ఞానం వల్ల ఈ భేదభావం కనిపించదు. బ్రాహ్మీ ముహూర్తంలో అప్పుడు కృష్ణుడు ఇంటికి ఎడతారా అంటే, ఇల్లు ఎక్కడుందో తెలియట్లేదు, మాకు అంతా అయోమయం అయిపోయింది, మాకు ఈ ప్రపంచం అంతా కృష్ణుడే కనపడుతున్నాడు అనగాని ఒక్కసారి కళ్ళు మూయండి అన్నాడు ఆయన. కళ్ళు మూసి తెలిస్తే అందరూ ఇళ్లలో ఉన్నారు. అంత మహామహిమతో వారందరినీ వాళ్ళ గృహాలకి పంపించాడు ఆయన. ఆ పూట పైనుంచి బ్రహ్మ, శివుడు, దేవతలు పుష్పవర్షం కురిపిస్తూ ఆ రాసక్రీడా దృశ్యాన్ని చూశారు. మనం కూడా ఆయనతో పాటు ఆడుకుంటే బాగుండు అనుకున్నారు. మనకు ఆ భాగ్యం లేదనుకున్నారు వాళ్ళు. అందుకే ఈ అద్భుతమైన ఘట్టాన్ని గురించి విన్నటువంటి వాళ్ళకి అనేక శుభములు కలుగుతాయి అని శాస్త్రం అన్నమాట. పునర్జన్మ ఉండదన్నారు. ఈ పూట మరికొన్ని ఘట్టం చెప్పుకున్నాం. దీని తర్వాత నుంచి వచ్చే కృష్ణలీలలే దృష్టి పెట్టి ఈసారి ప్రత్యేకంగా శ్రీకృష్ణ పరమాత్మని దివ్యలీలలు చెబుతాం. ఈ రాసక్రీడల్లో ఉన్నటువంటి ఘట్టాలు వినాలని అవధానం శ్రీనివాస్ గారికి అనిపించింది. సావధానంగా చెబితే 7 రోజులు ఇది ఒకటే సరిపోతుంది, కానీ క్లుప్తంగానే చెప్పాలి తప్పదు. ఎందుకంటే మిగతా లీలలు అక్రూరస్తవం వంటివి చెప్పాలి కనుక. చూసారా కాలం ఎంత విచిత్రమైందో. సప్తాహం ఎప్పుడు మొదలవుతుంది అనుకున్నారు, అప్పుడే 2వ రోజు అయిపోయింది. ఇంకా 5 రోజుల్లోకి వచ్చేసాం. కళ్ళు మూసి తెరిచేలోపు కాలం వెళ్ళిపోతుంది. ఉన్నంతకాలం పరమాత్మని లీలలు వినండి.
ఆ పరమాత్ముడే గురువు రూపంలో ఉన్నాడు, గురువే పరమాత్మ రూపంలో ఉన్నాడు. ఈ జీవాత్మలందరూ కూడా దేహభ్రాంతికి దూరం అవ్వాలని ఒక్కసారి కోరుకున్నంత మాత్రం చేత ఆయన యొక్క అనుగ్రహం పొందుతాం. గోవింద.